ఎయిత్ హౌస్ అంటారు కాస్మిక్ హెల్త్. దీని యొక్క లార్డ్ మార్స్ అయి ఉంటాడు. యూజువల్ ద హౌస్ ఆఫ్ డెత్ అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు డెత్ గురించి చెప్తున్నాను. వాట్ ఈస్ డెత్ డోస్ మే నాట్ బి డెత్ డోస్ మెనీ పీపుల్. తేళ్లు, పెద్ద తేలు, పెద్ద పాము దీనికి సంబంధించి ఇది ఏం చేస్తుంది? టింగ్ 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 పొడిలో వెళ్ళిపోతూ ఉంటాయి. చీకట్లో ఉంటుంది. తేలు నెక్కి ఉంటుంది, పాము నెక్కి ఉంటుంది. సూర్యుడి కిరణాలు వస్తే వాడి మీద పడవ ఉంటాయి, కొలుగుల్లో ఉంటాయి, పొట్టలో ఉంటాయి. వీళ్ళ మనసు కూడా అలా లోపల దాగి ఉంటుంది. అంచేత సీక్రెసీ ఈజ్ దర్ కీ నాట్. సమస్తం సీక్రెట్. బాగా స్కార్పియోలో ఉన్నవాళ్ళైతే శంకర్ 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 మధ్యాహ్నం రాత్రికి ఒకే కూర చేస్తాం అన్నమాట. అందులో స్కార్పియో బాగా డామినేట్ ఉంటే రాత్రి వంకాయ కూర చేసుకుంటే భయం తెలిస్తే కొంప అది కూడా రాష్ట్రంగా చెప్తాడు. రాత్రి వంకాయ కూర చేసుకున్నాం రాష్ట్రం చెప్తాడు. సమస్తము సృష్టి అందు ఉండేటటువంటిది సీక్రెట్ గా ఉంటుంది. ఇఫ్ యు నో హౌ టు ఆనర్ సీక్రెట్, ద నేచర్ రివీల్ ఇట్ సెల్ఫ్. తల్లి గర్భమునందు శిశువు సీక్రెట్ గా పెరుగు. గులాబీ మొక్క వేసాం, పెరుగుతూ ఉంటుంది. పువ్వు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీరు అలా చూస్తుంటే సీక్రెట్ గా వస్తుంది. పొద్దున వేసిన పువ్వు వస్తుంది. మా ఇంట్లో అయితే పొద్దున్న సాయంత్రం వేసిన పువ్వు ఉంటుంది, పొద్దున వేసిన పడుతుంది. 4 గంటలకి ఎవరో ఆధ్యాత్మిక దొంగలనే ఉంటారు. 4 గంటలకు గొడవ దూకి కోసి పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళు సాయిబాబా భక్తులండి అని చెప్తుంటారు అన్నమాట. ఆయనకి పూజలు అంటే ఆయన దొంగతనం చేయమన్నాడు ఏమిటో మరి నాకు అర్థం కాదు. నాకు ఎప్పుడు ఎదురుగా పువ్వులు వస్తే రాత్రి 4 గెలుస్తారు, 5 మేము లేచిపోతాం. అంటే మా నచ్చ 4కే పాప పొద్దున్నే లేచి ఎల్లరం పెట్టుకుని వస్తారో ఏమిటో ఇంటికి నేను పోతూ ఉంటాయి అనమాట. అంతా సీక్రెసీలో. సృష్టి అంతా కూడా ఇట్ హ్యాపెన్స్ ఇన్ సీక్రెసీ. క్లాసులు చెప్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, గురువు చెప్తూ ఉంటాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత సంథింగ్ చేంజెస్ ఇన్ యూ, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ సీక్రెట్స్. మా అబ్బాయిని ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేసామంటే 4 ఏళ్ళ తర్వాత ఇంజనీర్ అయిపోయాడు. ఏమిటి అయిపోయాడు? వాడి మొహం అన్ని వెయిట్ అన్ని చూస్తే అంతే ఉంటాడు, ఏం మారదు. మా అయితే గడ్డ కొంచెం పెరిగి ఉంటుంది ఏమంటే కొంచెం ఒడుగు బెదుగు ఇట్టుంటాడు తప్ప, కానీ ఇంజనీర్ అంటే అని పిలుస్తారు. 5 ఏళ్ళు వాడు ఎంబీబీఎస్ లో జాయిన్ చేస్తున్నారు. మా అబ్బాయి డాక్టర్ అయిపోయాడు. డాక్టర్ 5 ఏళ్ళకి ముందుకి తర్వాతకి చూస్తే ఏం తేడా ఉండదు. అదే మనిషి, అదే ముక్కు, అదే కొన్ని ఉంటాయి కదా. ఏమిటి మార సీక్రెట్ గా లోపల ఏదో మరిపోయింది. ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ సీక్రెట్. 5 ఏళ్ళ తర్వాత డాక్టర్ మిగిలిన స్టెటోస్కోప్ వేసుకుని ఏది పేషెంట్ కలిసి అవసరం ఉన్నా ఒకరు లేకపోయినా కడుపు కోసేసి దాంట్లో చెల్లి తీసి కోసిగలడు. దాని ముందు పోయిన పోయినారు. 5 ఏళ్ళు ఏంటో అవుతుంది ట్రాన్స్ఫర్మేషన్. విద్య ఇట్స్ లైట్ ఇన్ సీక్రెసీ. ఎ ఫ్లవర్, ఏ ట్రీ కమ్స్ ఇన్ సీక్రెసీ. అంతే కదా సార్? బీజం వేసేస్తారు, విత్తనం వేస్తారు, విత్తనం 2-4 వేలు వాళ్ళు నీళ్లు పోస్తుంటే అలా వస్తుంది. ఎలాగొస్తుందంటే పెద్ద సౌండ్ చేసుకుని డింగ్ 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 అని సపోర్ట్ చేస్తారు. పొలిటీషియన్స్ లాగా వాటిలాగా కూతురు గీతులు పెట్టి అవే ఉండదు కదా. ఈ పార్టీకే వేయండి జై అని గట్టిగా అరవదు కదా. పైథాగరస్ ఏం చెప్పాడు? టు కీప్ సీక్రెసీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ వర్చ్యూ అన్నాడు. వెనిలేట్ ద సీక్రెసీ యూ విల్ నో ద క్రియేషన్ అన్నాడు. అంచేత మంత్రాలు ఏం చేస్తారు? రహస్యంగా వేస్తారు. ఏం చేత 10 మంది చెప్తే పని చేయదు. ఇచ్చినటువంటి మంత్రం ఇంకెవరు గురువుకు తప్ప ఇంకెవరికి తెలియకుండా లోపల ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటావో ఎంతైతే దాస్తావో అంత పెరుగుతుంది. నా గురుగారు మంత్రం ఇచ్చారని ఈ మంత్రాన్ని ఎవరు చెప్పావో ఇంక పని చేయదు అక్కడ. అదే సార్ లోపల మందం చేసుకోగలది. దాంట్లో ఉండే శక్తి గురువు ద్వారా, మంత్రశక్తి ద్వారా మంత్రాష్టంగా లోపల పెరగడం మొదలుపడు. అంచేత మనలో ఉండేటటువంటి సీక్రెట్ పార్ట్స్ స్కార్పియోకి రహస్యావయవములు ఏవైతే ఉంటాయో అవి స్కార్పియోకి లారడం కళపురుషుని యొక్క అవయవములు. నిజంగా రహస్యములు
All things are secret because they are sacred. Everything that is secret, they kept is a secret because they are sacred. కొన్నాళ్ళైన తర్వాత అర్థం అవుతుంది. దేనివల్ల పుట్టాం? ఆ పార్ట్ వల్లే పుడతాం మనం. ఈ బడి దానివల్లే వస్తుంది. ఇట్ ఇస్ అ సీక్రెట్ ప్లేస్. ఇట్స్ హోలీ ఆఫ్ హోలీస్. జాతర దాన్ని వెనరేట్ చేసి దాన్ని పూజించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు సత్సంపన్నం. అంతే కదా, సీక్రెట్ గానే ఉంచారు. న్యూడ్ కాలనీ ఏంటి మాది, అందరం బట్టలు ఎక్కువ తిరుగుతామండి, మాకు కుక్కలకి తేడా లేదండి అంటే అది వేరు, అదో జాతి ఉంటుంది అది అనుకోండి. బట్ హియర్ దే ఆర్ కెప్ట్ సీక్రెట్. సీక్రెట్ అయినటువంటి కూడా సీక్రెట్ గా వస్తుంది. గర్భగుడి ఎవరు పడితే అడగండి, ఎవడు గర్భంలో ఎవడు పడితే అంటే అది ఇంకా అభ్యంతరం అయిపోతుంది అన్నాడు, ఇంక పనిచేయదు. మన బాత్రూమ్ ఎంతో అది కూడా అంతే అయిపోతుంది. గర్భంలో ప్రత్యేకమైనటువంటి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని మతధ్యానం చేసుకుని విభూతి ఏదో గిడు, లేకపోతే నామాలో ఏవో పెట్టుకుని, ఆచార్యులు అయితే నామాలు, వీళ్ళైతే విభూతి ఏదో నిలువో ఎండో ఏదో ఒకటి పెట్టుకుని అది కట్టుకుని దాని లోపలికి వెళ్ళాలి. ఎప్పుడైతే దట్స్ దేర్ సీక్రెట్. సో సీక్రెసీ ఇస్ కేనోట్ అంచేత రక్షక భటులు, సీక్రెట్ పోలీసు ఇదంతా ఎవరి ఈ స్కార్పియో నుంచి పుట్టినవాడు. వీళ్ళకి లాతల వాళ్ళలో ఉన్న సీక్రెట్స్ వీళ్ళకి పట్టుకెళ్ళగలిగే సమర్థం ఇంకెవరికి వాడదు. ఇలా స్కార్పియో కానీ మీకు కనేసి చూసాడా, మీరు మొత్తం పెట్టి చేయడం లేదు. మీ బిహేవియర్ బట్టి దాన్ని బట్టి మీరు మొత్తం లాగేస్తున్నారు. సూక్ష్మ గ్రహణం ఉంటుంది. ఇందులో పుట్టినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలా చెడిపోయాం కంటే ఇంకా చేయగలిగిందే లేదు. కాబట్టి చిన్నవాళ్ళు కానీ ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్తారు సార్. ఏం చేద్దారంటే రక్షించుకోవాలి. ఏం చేస్తుంది, తేలు కొండ ఎందుకు విసురుతుంది అంటే తను రక్షించుకోవడానికి. పాము బుసందుకు కొడుతుందంటే తను రక్షించుకోవడానికి. ఆ క్వాలిటీ వెళ్ళుకుంటుంది చిన్నప్పుడు. ఆ చిన్నప్పుడు ఆ క్వాలిటీ ఉండటం వల్ల ఏంటవుతుంది, తమను తాము రక్షించుకోవాలనేటటువంటి కాన్స్టెంట్ గా మైండ్ లో పనిచేయటం వల్ల సీక్రెసీ అనేటటువంటి అబద్ధాలు చెప్పడం అవుతుంది. ఒకసారి బయటికి ఎగ్జిబిట్ కాలేనటువంటి స్టేజ్ వచ్చేస్తుంది. అసలు తప్పించుకొని అలా అంటే నెగిటివ్ సైడ్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది స్కార్పియో వాళ్ళు. పాజిటివ్ మదర్ ఫాదర్ గాని గురువు గాని ఉంటే స్కార్పియో వాళ్ళు చేయగలిగేటటువంటి అద్భుతాలు చేయగలిగేటటువంటి వాళ్ళు సత్యసాయిబాబా స్కార్పియో, బెర్నార్డ్ షా స్కార్పియో, ఇందిరా గాంధీ స్కార్పియో, జవహర్లాల్ నెహ్రూ స్కార్పియో, కొన్ని వేల పేర్లు చెప్తాను నేను స్కార్పియో మీద అద్భుతమైనటువంటి పనులు చేసిన వాళ్ళు. పరమ దుర్మార్గులు స్కార్పియోలు ఉంటారు. దావూద్ ఇబ్రహీం అంటే గంజాయి అమ్మేటటువంటి వాళ్ళు, నల్లమందు అమ్మేవాళ్ళు, మాఫియా గ్యాంగ్లో ఉండేటటువంటి వాళ్ళు అంతా కూడా స్కార్పియో చెప్తారు. కాక ప్రపంచమునందు మురికిగా ఉండేటటువంటి ఎవడో చూడలేనటువంటివి, కంపు కొట్టేటటువంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. మురికి చెరువులు, మురికి నీళ్ళు, బాతులు, వీళ్ళ సీక్రెట్ ప్లేసెస్. అలాగే ప్రపంచమునందు మన ఎవరు చొరవాలనేటువంటి సీక్రెట్ లైబ్రరీస్, సీక్రెట్ టెంపుల్స్ ఉంటాయి. అవి కూడా వీళ్ళవే. రెండు ఉంటాయి. వాట్ యూ వాంట్ టు చూస్ అనేది నీ బట్టి ఉంటుంది. రహస్యమైనటువంటి క్రతుశాఖలు జరిగేటటువంటి ప్రపంచం మొత్తంలో ఆల్మోస్ట్ 2 మిలియన్ ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంటాయి. ఇమేజ్ అనేటటువంటి చోట ఫస్ట్ టెంపుల్ స్టార్ట్ అయింది. ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు టెంపుల్స్ అలాగా రన్ చేసేటటువంటి వారు మహాత్ముల దేవతల యొక్క ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎప్పుడు కూడా ఈ టెంపుల్స్ కండక్ట్ చేస్తుంటారు. రహస్య క్రతుశాఖలు బయటికి చెప్పే శాఖ కాక వేరే రహస్య క్రతుశాఖలు ఉంటాయి. ఆ రహస్య క్రతుశాఖలకు సంబంధించిన కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. అవి దే ఆర్ నాట్ అవైలబుల్ టు ఎవరీబడి అన్లెస్ యూ అర్హత సంపాదించుకోవాలి, లేకపోతే అదృష్టం ఉండాలి. రెండింటిలో దొరుకుతుంది, అనుగ్రహం ఉండాలి. ఆ టెంపుల్స్ కండక్ట్ చేసేవాళ్ళు, దాంట్లో ఎంట్రన్స్ వచ్చేవాళ్ళు, దాన్ని కండక్ట్ చేసేవాళ్ళు కూడా స్కార్పియో. రహస్యమైనటువంటి పుస్తకంలో వాళ్ళకి అవైలబుల్ అవుతాయి. అంచేత అలా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు మాస్టర్స్, ఎవరు కనిపించరు కదా అన్నాడు. వాళ్ళంతా స్కార్పియోలే. మాస్టర్స్ అని ఎవరు చెప్పుకున్నాం, వాళ్ళు ఫిజికల్ గా మనకు కనిపించకుండా దాక్కుంటారు కాబట్టి వాళ్ళు స్కార్పియోలే. దొంగలు కనిపించుకుంటారు, వాళ్ళు స్కార్పియోలే. రెండు ఉంటాయి, ప్రతి సైన్కి ఉంటాయి.
ఇలాగ స్కార్పియోలోకి వచ్చేటటువంటి దాని నుంచి బాగా పైకి తీసుకొచ్చేటటువంటి వాడు నిరంతరం ఎవడైతే మనం తీసుకొస్తాడో ఈ మూడింటిని కానీ తీసేస్తే ఈ ఒక్క బాణాన్ని కానీ ఉంచితే వాడే గురు అనే పేరుతో చెప్తారు. అది సజిటేరియస్ 9th house నుంచి వస్తుంది. గ్రంథి అనేటటువంటిది ఉంటుంది. ఆ గ్రంథి భేదనం చేయగలిగేటటువంటి వాడు గురుడు అయి ఉంటాడు. కాస్మిక్ 9th house, దీని అధిపతి కూడా గురువు లేక బృహస్పతి అయి ఉంటాడు. సజిటేరియస్ లేక ధనుస్సు అనేటటువంటి వాస్తు పుస్తకం. సజిటేరియస్ ధనస్సు అంటారు. కరెక్ట్ స్పెల్లింగ్ తెలుగులో కూడా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంటారు. ధనస్సు కాదు, యాక్చువల్ గా ధనుస్సు అనాలి. ధనువు నుంచి వస్తుంది, ధనస్సు అంటారు. ఒక ఎయిము, ఒక ఆబ్జెక్టు, ఒక టార్గెట్ వీళ్ళలో ఉంటుంది. ఏమీ లేదు అనుకోండి, లేకుండా పెంచారు అనుకోండి, తెలియదు, ఒకటి ఏర్పడదు. యూజువల్ గా సాజిటేరియస్ లో ఉండేటటువంటి వాడు, నాకు తెలిసినంతలో దుర్మార్గులైనటువంటి వాళ్ళు కోటిగా ఒకడు ఉంటారు. యూజువల్ గా మంచివాడే. మహా చెడిపోతే ఎలాంటి వాళ్ళు ఉంటారు తెలుసా? చక్కని తెల్ల బట్టలు వేసుకుని ఒక మంచి కారులోనేమో ఏమండి సిద్ధి సాయిబాబా టెంపుల్ కనిపిస్తున్నామండి చందా అనేసి మంచి గొలుసు గీజన్ని పెట్టుకుని వస్తాడనమాట. 1000 రూపాయలు రాసి పెట్టినట్ట. 1000 రూపాయలు తీసుకెళ్లిన తర్వాత అతను ఇంట్లో భోజనం పెట్టుకోవచ్చు, మరి ఇంట్లో మెయింటెనెన్స్ యూజ్ చేయొచ్చు. కానీ అది కూడా అలాగే చేస్తాడనమాట. అందులో 50 రూపాయలు ఖర్చు పెడతాడు దేవుడికి. కానీ యూజువల్ గా సాజిటేరియస్ పీపుల్ నోబుల్ అని అంటారు. నోబుల్స్ అని అంటారు దీన్ని. ఎక్కుపెట్టినటువంటి బాణంలాగా వీళ్ళకి ఒక దృష్టి ఉంటుంది. అయితే వీళ్ళకి ఏంటంటే టెన్షన్. ఏ పనైనా సరే వీరు అతి సులభముగా తయారు చేయాలి, మొదలు పెట్టగలరు. ఏ పనైనా సరే మధ్యలో గెలిసే బీసిపోతుంది. ప్రతి పని కూడా మధ్యలో గెలిసే బిగుతుంది. ఆ బిగిసినప్పుడు ఏం చేస్తారంటే 70% వదిలేస్తారు, దాన్ని వదిలేసి ఇంకో పనిలో గెలుపుతారు. ఈ 30% దాన్ని ఏమైనా సరే సాధిద్దాం అనుకుంటారు. వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ లో అయ్యారు. అదే ధనుస్సు యొక్క పీపుల్ యొక్క క్వాలిటీ. చీప్నెస్, మోసం చేయటం ఉండదు. అంతో ఒక చిరాకు కూడా ఉంది. మొహం మీద ఏం తోస్తే ఏది కరెక్ట్ అనుకున్న వాళ్ళు బళ్ళు అని అంటారు. చిన్న ఫ్రెండ్స్ బాగుంటున్నారు. నువ్వు దుర్మార్గుడవే, నువ్వు తప్పని చేసావు ఎవడేనంటే వాడికి ఉడమండదా అన్నాడు. అంటే ఇదేదో గిరిగిడికి లాగా షెట్టికి లాగా ఉందనేసి వీడితో దూరం గడిపోతుంటారు కొంతమంది. హృదయంలో చాలా మంచి అయినట్టు గురుడు దీని యొక్క అధిపతి కాబట్టి ఆల్ నైస్ థింగ్ ఇన్ లైఫ్. వీళ్ళలో చెడిపోతే చెప్పుకున్నాం, గుడి చెడిపోతే ఇంటెలిజెన్స్ చెప్పుకున్నాం కదా, గ్రహాలు చెప్పుకున్నప్పుడు. అలాగే వీళ్ళు ఇంటెలిజెన్స్ ఏంటంటే ప్యాకెట్ ఆడుకోవడం, ప్లెజర్ సీకింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. గుర్రపు రేసులు కొట్టుకోవటం, అందులో సాజిటేరియస్ గుర్రపు పందానికి డబ్బులు కట్టడం, లోటోలు గిట్టోలు కొట్టుకుంటూ ఉండడం. కొంతమంది షేర్ మార్కెట్ ఆడటం. ప్యాకెట్కి షేర్ మార్కెట్ పెద్ద తేడా లేదని నా ఉద్దేశం. మరి ఇంకా అంతకన్నా పెద్దలు ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పాలి తప్ప గుర్రపు రేసులకి ప్యాకెట్కి షేర్ మార్కెట్ కి పెద్ద తేడా లేదనుకుంటున్నాను. ఏమంటే అంతగానే ఏమైనా ఉందా అని నాకు ఎంతవరకు సొల్యూషన్ కనిపించలేదు. గుర్రపందేలాగా షేర్ కూడా అంతే. ఒక రోజు పడిపోతుంటే ఒక రోజు లేస్తూ ఉంటుంది, ఒక రోజు మన గుర్రం గెలుస్తుంది, ఒక రోజు ఇంకో గుర్రం అయిపోతుంది. పెద్ద సైన్స్, టాబ్లెట్స్ అనవసరంగా అదే ఎక్స్ట్రా చేసుకున్నాం. ఒక ఆయనేమో అలాగే వాటి చాట్ చేసి ఎప్పుడు అనేసి అది ఇంత పుస్తకం రాశాడు, చేసి కట్టాడు, అయిపోయింది. నాకు వచ్చి చూపించాడు, నాకు ఓపిక లేదు నాన్న, దాన్ని నమ్మకం అని చెప్పాను. నేను ఏం చేయాలంటే ఐ ఫీల్ ఇట్ ఎస్ స్పెక్యులేషన్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ అని చెప్పాను. స్పెక్యులేషన్ మీద నాకు నమ్మకం లేదు. లాటరీ కోసం రూపాయి కట్టమంటే నాకు సస్తే కట్టనని చెప్పాను. దట్ ఈస్ నాట్ మై వే ఆఫ్ లివింగ్ అని చెప్పాను. అంటే అవసరం డబ్బులు శుభ్రంగా అపరంగా దుబ్బేద్దామని కదా. ఇప్పుడు ₹1 కడితే ₹1,00,000 వచ్చాయి అనుకోండి. అంటే ఏమిటిదండి యాటిట్యూడ్ లో అవసరం డబ్బులు ఈజీగా కూడేద్దాం మనం. కానివి నా యాటిట్యూడ్ అది కాదండి. నేను చేయడానికి కష్టపడతాను, ఏదో నాకేమో తిని పెడతాడు భగవంతుడు. సో షేర్లు కట్టమని అడిగారు. నేను
అప్పుడు సెమెస్టర్ ఇంత తెలుసు కదా ఏ షేర్ రైజ్ అవుతుందో ఈజీ క్యాలిక్యులేట్ చేసుకోవద్దు మీరు చేసి వ్యాపారం అంటే నాకు చూద్దాం వాడడం ఇష్టం లేదు అని చెప్పారు. ఒకప్పుడు టాప్ అని రేజ్ అవుతుంటారు దాని మీద తెలిసిపోతుంటే తప్పని పడిపోతుంది. సరే తప్పు చెప్పినా సార్ నాకు కూడా తెలియదు కదా షేర్లు ఏమైనా పరమపవిత్రమైనటువంటి బిజినెస్ అయితే ఎవరైనా చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను వాళ్ళ దగ్గర ఏమైనా ఇనిషియేషన్ అయితే తీసుకుంటాను. షేర్లు అవుతాడు షేర్ మార్కెట్ ప్యాకెట్ డబ్బులు వేసి ప్యాకెట్ ఆడతారు చూసారు అది గురపద్దారు ఇంటెలిజెన్స్ నెగిటివ్ సైడ్ అయితే స్పోర్ట్స్ ఇక చూడండి యూజువల్ గా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 22 లోపల సాజిటేరియస్ మంత్ వస్తుంది మనకి. యూజువల్ వరల్డ్ ఓవర్ 40-20 నుంచి డిసెంబర్ 20 ఏదో ఒక గేమ్ ఆడుతుంటాం. ఇప్పుడైతే 24 గంటలు అది కూడా ప్రొఫెషన్ అయిపోయింది కానీ మా చిన్నప్పుడు అయితే ఇప్పుడు గ్రిగ్ స్పోర్ట్స్ చిన్నప్పుడు స్పోర్ట్స్ అవన్నీ కూడా నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అయ్యాయి. మన చిన్నప్పుడు గుర్తింపు లేదు. ఇప్పుడు కూడా లాన్ టెన్నిస్ ఏవో క్రికెట్ ఏదో ఒకటి డెఫినెట్ గా ఉంటుంది. ఆ రోజుల్లోనే కార్తీక మాసం మార్గశిర మాసం కలుస్తాయి. మామూలుగా మేము డిస్పెన్సరీ తెలుస్తాం కదా ఆ మాసాల్లో ఎక్కువ మంది చాలా తక్కువ మంది పేషెంట్లు వస్తారు. 50% పడిపోతారు. సో డాక్టర్లకి అయితే చాలా బ్యాడ్ సీజన్ ప్రొఫెషనల్ డాక్టర్స్ పేషెంట్లు రారు అందరే బాగుంటారు ఉపవాసాలు చేస్తారు దేవుడు మీద ధ్యానం చేస్తారు ఆటోమేటిక్ ఆరోగ్యం బాగుంటుంది. సాజిటేరియస్ మీద సన్ ఉంటుంటే పాపం వాళ్ళు చెప్తారు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు నా దగ్గర కన్సల్టేషన్ కి వాటికి వస్తుంటారు పెద్దవాళ్ళ ఏరియా మేనేజర్ మాస్టర్ మీరు చెప్పినట్టుగానండి ఇప్పుడు ఏం బిజినెస్ ఉండదు మార్చిలో వస్తుంది కదా అప్పుడు ఉంటుంది మాకు అప్పుడు మా టార్గెట్ ఏమిటి చెప్పుకుంటారు అనమాట. అంటే వాళ్ళు దే లివ్ ఆన్ అదర్ పీపుల్స్ అంతే కదా మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే అందరూ బాగుంటుంది ఎంతమంది జబ్బులు వస్తే అంత వాడు సుఖంగా అంతమంది జబ్బులు రాగాక వాడు సుఖంగా ఉంటాడు అన్నమాట. వాడి డబ్బులు అమ్మంతులు అవుతాయి. లేదు అనుకుంటారు ఎంతమంది దెబ్బలాట్లు వస్తే అంత మంచిది కాదు బిజినెస్ అవుతుంది కాబట్టి అలా కోరుకోకూడదు. ఎంతమంది బాగుండాలి ఎంతమందిని బాగు చేయడం అన్యాయానికి గురైనటువంటి వాళ్ళని ఎంతమందిని రక్షించగలం అనేటువంటి యాటిట్యూడ్ ఉండేటటువంటి వాడికి ఫేమ్ వస్తుంది అన్ని వస్తాయి. డబ్బుల కోసం వృత్తిని చేసేటటువంటి వాడు కుక్కలాగా ఉంటాడు. తను నమ్మిన దాని కానీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే డబ్బులు వెనక నుంచి వస్తాయి. చక్కనైనటువంటి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఒక్కట చీ చీ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి యజమాని చేత తిరిగి పెట్టించుకుంటాడు. ఏనుగుట పని చేసి పెట్టి ఇలా టీవీగా నిలబడుతుంటా మావటి వాడు వచ్చి దానికి అనబడి ఏనుగు అంట. చేత డబ్బులు అనేటటువంటి వాటి కోసం అని మనం పని చేసామనంటే మాకు కుక్క జీవితం అయిపోతుంది. పనిచేసి మనం నమ్మినటువంటిది చేస్తూ ఉంటే డబ్బులు కీర్తి అన్ని వెనక నుంచి అవే వస్తాయి. నమ్మి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఉద్యోగం చేయడం 2 విధాలు సార్ అన్నాడు. డబ్బుల కోసం ఉద్యోగం చేయటం 10 మందికి పని చేయడానికి ఉద్యోగం మనకు దొరికింది కాబట్టి దీనివల్ల 10 మందికి పని చేద్దాం అని అనుకోవడం ఒకటి అనుకోవడం తేడా. టీచర్ ఉంటే డబ్బుల కోసం టీచర్ వృత్తిగా ఉండి డబ్బుల కోసం డబ్బులు వస్తాయి కాబట్టి టీచింగ్ చెప్పేవాళ్ళు ఒక రకమైనటువంటి టీచర్స్. టీచర్ చెప్పడం వాళ్ళకి ఇష్టం కాబట్టి చెప్తూ ఉంటే నెలకి జీతం వస్తుంది అదొక రకం. చాలా తేడా ఉంది. వీళ్ళ బాగా తెలుస్తుంది సాజిటేరియస్ వాళ్ళకి. మనం దానినే దక్షిణాభృతి అనే పేరుతో మనం పిలిచాం. పని చేస్తే వెనక వచ్చేటటువంటి దేని అయితే ఉందో అది దక్షిణ అవుతుంది. డబ్బుల కోసం మనం కక్కుర్తిపడి ముందే మాట్లాడుకుని శాలరీ కోసం డబ్బులు చేసేటట్టు కూడా భృతి అవుతుంది. యూజువల్ గా సాజిటేరియస్ వాళ్ళ లైఫ్ లో సక్సెస్ఫుల్ అండ్లకే వీటిలో మామూలుగా వీళ్ళ కష్టాలు తక్కువ ఉంటాయి మిగతా వాళ్ళకంటే. అయితే వీళ్ళతో ఒక చిన్న తేడా ఏంటంటే లోపల ఏమైపోతున్నా సరే బయటికి మాత్రం చాలా బాగున్నట్టుగా హ్యాపీగా ఉన్నట్టుగా మాత్రం నటించగలరు. ఇంట్లో పిల్లలు గంప గయ్యాడు అయి ఉంటుంది అనమాట. రాచి రమ్మని పెట్టచ్చు కానీ వాళ్ళిద్దరు చాలా బాగున్నట్టుగా ప్రపంచానికి అంతా కూడా ప్రశ్నిస్తారు. డబ్బులు లేకపోతే నాకు బయటికి చెప్పలేకపోతే చాలా కష్టం ఉండొచ్చు బయటికి చెప్పలేదు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సాజిటేరియస్ వాళ్ళు చుట్టుపక్కల ఉంటే వాడిని కడుక్కుని భుజగిస్తే తప్ప చెప్పడం. వన్ ఆఫ్ ది నోబెల్ సైన్స్. దీనికి డిఫెక్ట్లు ఉన్నాయి, దీనికి ఎఫెక్ట్లు. ప్రతి సైన్కి మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి. దీని తర్వాత డిసెంబర్ 22 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. పార్ట్ ఆఫ్ ద బాడీ థైస్
గొడవలు. అంచేదిగా శాస్ట్రేయస్ వాళ్ళు బాగా డామినేట్ గా కానీ హారోస్కోపులు ఉంటే యూజువల్ గా సియాటిగా పెయిన్ ఉంటుంది, అంటుంటారు, దాని నొప్పి ఉంటుంది. డిసెంబర్ 22 నుంచి జనవరి సుమారుగా 19 వరకు సూర్యుడు ఏ భాగంలో అయితే తిరుగుతూ ఉంటాడో ఆ రోజు దాన్ని క్యాప్రికార్న్ లేక మకరం అంటారు. మకర సంక్రమణం అంటారు. చూసారా, ఈ రాశిలో వచ్చామంటే డిసెంబర్ 22న కరెక్ట్ గా మకర సంక్రమణం. కానీ మనం ఎప్పుడు చేస్తుంటాం? జనవరి 30. కలియుగంలో అలాగే తప్పులు లెక్కేసుకుని ఏది సరిగ్గా చేయక ఇలాగే సఫర్ అవుతుంటారు అని ఉంటుంది. కరెక్ట్ గా లాంగెస్ట్ నైట్ డిసెంబర్ 22 ఉంటుంది కాబట్టి క్యాల్కులేషన్ చేసుకోండి. అది మీ సోషల్ మాస్టర్ అంటే. జనవరి 30 లాంగెస్ట్ నైట్ మాత్రం ఉండదు. సో భోగి సంక్రాంతి మనం చేసేటటువంటి తప్పు లెక్కలు, కానీ అందరూ చేస్తారు కాబట్టి సదా మనం చేసుకోవచ్చు. కానీ ఆ రోజు గవర్నమెంట్ సెలవు ఇస్తుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తెలిసినటువంటి వాళ్ళంతా కూడా డిసెంబర్ 22ని యజ్ఞయాగాదులు, హోమాదులు, క్రతువులు చేసుకుంటారు. మనం డిసెంబర్ 22ని సెలబ్రేట్ చేస్తాం. అంటే భోగి సంక్రాంతి ఎలాగైతే ఉంటుందో మన వాళ్ళు ఆల్రెడీ ఈ టెన్షన్ లో ఉన్నారు కాబట్టి గత 30 ఏళ్ళుగా ఆ రోజునందు దానాలు ఇవ్వటం, బలి చక్రవర్తికి ఏదైతే దానాలు ఇవ్వటం ఇవన్నీ ఏదో బలి చక్రవర్తి ఆ రోజు బయటకు వస్తాడు. డిసెంబర్ 22 నుండి జనవరి 19వ తారీఖు లోపల సూర్యుడు ఏ భాగంలో అయితే ఆకాశంలో తిరుగుతాడో వాటిని ఆ 30 డిగ్రీలను సాయన మకర రాశి కింద చెప్తారు. దాన్ని క్యాప్రికార్న్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్ లో చెప్తారు. దీనికి 2 రకములైనటువంటి బొమ్మలు ఉంటాయి. కొందరు క్యాప్రికార్న్ కి ఇటువంటిది కూడా పెడతారు. ఆకాశంలో కానీ మనం చూస్తే మకర రాశి సంబంధించిన నక్షత్రముల గుంపు ఈ రకముగా కనిపిస్తుంది. ఇదేమో మేక యొక్క కొమ్ము కింద చెప్తారు. 2 సింబల్స్ యూజ్ చేయటం అనేటటువంటిది 2 ఉన్నది. రాత్రిపూట ఆకాశంలో కానీ చూస్తుండేటప్పుడు ఇవన్నీ కూడా ఈ బొమ్మలు ఏమైనా సుమారుగా అటువంటి ఆకారములు కలిగినటువంటివి, ఆ జంతువు యొక్క ఆకారం కలిగినటువంటివి అనేకమైన కనిపిస్తాయి. కొన్నాళ్ళైన తర్వాత మనకి టెలిస్కోప్ ఒకటి రావాలి, వస్తుంది. ఇవన్నీ ఒకసారి చూపిస్తాను. నేను ఎప్పుడైనా రాత్రిపూట కొండ మీదకి వెళ్ళాలి. అమావాస్య రాత్రి అయితే ఇంకా మంచిది. ఆ రోజుల్లో పైకి వెళ్ళి చూస్తే ప్రస్ఫుటంగా కనిపిస్తాయి, ఈ రాసులు కనిపిస్తాయి. 200 వరకు నేను లొకేట్ చేసి మీకు చూపించగలను. వాటిలో కొన్ని ఫిక్స్డ్ స్టార్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టార్స్ ఉంటాయి. మకరం అంటే 2 రకములైనటువంటి అర్థం ఉన్నది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క బొమ్మ ధ్యానానికి ఇస్తారు. మళ్ళీ ఒక్కొక్క బొమ్మ తర్వాత మనం చెప్పుకున్నాం. కానీ ఈ మకరమునకు మొసలి వెనుక భాగము కలిగి లేడి ఆకారము కలిగినటువంటి ఒక జంతువు, దీని ప్రత్యేకమైనటువంటి జంతువు, దీని యొక్క సంకేతముగా చెప్తారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు దీని యొక్క అధిపతి శని అయి ఉంటాడు. డిసెంబర్ 22 ప్రాంతం అంటే ఆ రోజు ఏంటంటే లాంగెస్ట్ నైట్ ఉంటుంది కాబట్టి దీన్ని దీర్ఘ తమస్సుడు అనేటటువంటి ఋషిగా వేదముల యందు రుక్కులు ఉంటాయి. దీన్ని ప్రత్యేకముగా కొలుస్తూ 54 ప్రత్యేకమైనటువంటి దీర్ఘ తమస్సు యొక్క రుక్కులుగా 54 రుక్కులు ఇస్తారు. కొంతమంది 72 రుక్కులుగా వాటిని దర్శిస్తారు, కొంతమంది 54గా గుర్తిస్తారు. ఎప్పుడైనా రుక్కులు అద్భుతమైనటువంటి రహస్యం ఉండేటటువంటి రుక్కులుగా మంత్రములు ఉంటాయి. ఇందులో
జ్యోతిష్ శాస్త్రం మొత్తం సారాంశం అంతా కూడా అందులో ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం ద్వారా సాధనకు సంబంధించినటువంటి సమస్త రహస్యములు కూడా ఆ రుక్కులో ఉంటాయి. మనకి ఎప్పుడైనా ఆ రుక్కులను మనం చెప్పుకుందాం, ఏం పర్వాలేదు. దయచేస్తే కొన్నాళ్ళు వేదం మీద ఉండే రుక్కులు కొన్ని చెప్పావు ఇక్కడ, వాటిలో కంటిన్యూవేషన్ కింద దీన్ని ఏదో రోజు చెప్పుకుంటాం మనం. శిశు సూక్తము, పురుష సూక్తము, రౌద్ర సూక్తము ఏవైతే మనం పూజల్లో చదువుతామో వీటి యొక్క అర్థం మనకు తెలియాలి. అర్థం తెలియకుండా చదివినటువంటి పాఠకుడని అధమ పాఠకుడు అంటారు. వేదం చదివేటటువంటి వాడు, పుస్తకం చూసి చదివేటటువంటి వాడు, తల ఊపి చదివేటటువంటి వాడు, అతి శీఘ్రముగా చదివేవాడు, అతి మెల్లగా చదివేటటువంటి వాడు, అర్థం తెలియకుండా చదివేటటువంటి వాళ్ళందరూ కూడా అధమ పాఠకులు అనే పేరుతో పిలుస్తారు. వేదం అట తర్వాత గురువు దగ్గర నేర్చుకోవాలి, సస్వరంగా చదవాలి, స్పీడ్గా చదవకూడదు, అలా మెల్లగా చదవకూడదు. అతి ఎక్కడైనా తేడా వస్తుంది. కాబట్టి ఏవైతే ధర్మములు ఏవైతే ఉంటాయో, మానవుడు ధర్మం పాటించవలసిన ధర్మములు వేదములు రుక్కులు చదువుతున్నప్పుడు కూడా అదే ధర్మములు పాటించాలి. వేదం గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు అందరికంటే ఎంత బాగా చదివేవనేటటువంటిది లెక్కలేదు కాదు, ఎంత కలిపి చదవగలిగేవనేటటువంటి, మిగతా వాళ్ళతో ఎంత బాగా కలుస్తున్నారు మన గొంతుగా అనేటువంటి ముఖ్యం. గట్టిగా అరిచి మిగతా వాళ్ళని డామినేట్ చేయాలనుకుని అలా అరిచినటువంటి వాళ్ళు మిగతా జీవితంలో లైఫ్ మిగతా వాళ్ళకంటే డామినేట్ చేద్దాం అనేటువంటి వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవుతారు లైఫ్ లో. మిగతా వాళ్ళకంటే నేను చాలా హైగా నేను ఉన్నాను అనేటటువంటి వాడు ఏదో రోజు ఫాలో అవుతాడు. హైట్ నాట్ డెప్త్ మెడిటేషన్ మాస్టర్ సివి గారు ఇచ్చినటువంటి డెప్త్ ఎక్కువ ఉండేటటువంటి కొద్ది చెరువు కదలకుండా నీళ్లుంటే దాంట్లో చంద్రుడు సూర్యుడు ప్రతిబింబిస్తారు. బురదగా ఉండేటువంటి షాలో అయినటువంటిది బురద కలిగి ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది, చాలా గొడవగా ఉంటుంది, దాంట్లో ఏమీ రిఫ్లెక్ట్ అవుతుంది వీడి గొప్ప తప్ప. సో నాట్ హైట్ డెప్త్, అంత ఎత్తుకెళ్తామో పడిపోతే అంత దెబ్బ తగ్గుతుంది. అంచేత వేదము చదవడానికి ఏవైతే చెప్పబడ్డాయో ఇవే వీటికి కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన దీర్ఘతమస్సు రుక్కులు ప్రత్యేకమైనటువంటి రుక్కులు, చాలా పవిత్రమైనటువంటి ఈ దీర్ఘతమస్సుని యొక్క కథ ఒకటి ఉంటుంది. ఆ కథలో కావలసినటువంటి వాళ్ళు మాస్టర్ గారు రాసినటువంటి సుపర్ణ సూక్తములు అనేటువంటి ఒక కామెంటరీ ఉంది, ఎప్పుడైనా ఒప్పుకున్నప్పుడు చదువుకోండి. ఆ కథ దాంట్లో ఉండే అంతరార్థములు ఈ దీర్ఘతమస్సునకు సంబంధించినటువంటి రహస్యములు ఉన్నాయి. డిసెంబర్ 22 ఆ రోజున పరమ పుణ్యమైనటువంటి కాలముగా చెప్తారు. పరమ పవిత్రమైనటువంటి కాలము మనకి వైకుంఠ ఏకాదశి, అంటే నవంబర్లో సూర్య పౌర్ణమి ముందు వచ్చేటటువంటి ఏకాదశి ఒకటి, డిసెంబర్ 22 ఒకటి, అవన్నీ మహాపుణ్య దినములుగా చెప్తారు. ఎందువల్ల చెప్తారంటే ప్రజ్ఞ పెద్ద ప్రయత్నం లేకుండా ఊర్ధ్వముఖముగా ప్రయాణం చేయడానికి ఉన్ముఖమై ఉంటుంది ఆ రోజు. అంటే యోగము తెలిసినటువంటి వాడు, యోగ శాస్త్రము యోగ సాధన చేసేటటువంటి వాడు కుండలిని అనేటువంటి శక్తిని అమ్మవారిని షట్చక్రముల ద్వారా భేదనం చేస్తూ పైకి తీసుకెళ్ళడానికి అనేకమైన ప్రయత్నములు చేస్తూ ఉంటారు. మిగతా రోజుల కంటే ఈ 2 రోజులు ఎక్కువ. అంచేతే ఆ రోజు ఏం చేస్తారో వైకుంఠ ద్వారం నార్త్ ఆగమ శాస్త్రం ప్రకారం గుడికి నార్త్ డోర్ ఆ రోజు ఒక్కరోజే తెలుస్తారు. వైకుంఠం అనేటువంటి ద్వారంలో ఆ రోజు తెలుసుకుంటాయనేటువంటి, వైకుంఠం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. సినిమాలో చూపించిన డింగ్ డింగ్ అని 7 గదులు అంటే 7 తలుపులు తెచ్చుకోవడం, లోపల ఆయన ఇలా పడుకోవటం, ఆ తర్వాత హిరణ్యకశిపుడు వెళ్ళటం, ఇలా యుద్ధం చేయటం, అలా ఏం ఉండదు. అన్ని లోకములు ఇక్కడే మన చుట్టూనే ఉంటాయి. ఉల్లిపాయల్లో పొరలు ఎలాగైతే ఉంటాయో సమస్తమైన లోకములు ఇక్కడే ఉంటాయి. ఎక్కడికి వెళ్లి ప్రయత్నం చేయట్లేదు. భౌతికముగా ఒక చోటకి వెళ్ళవలసినటువంటి స్థితులు కావు ఇవేవి కూడా. వైకుంఠం అనేటువంటి దానికి అర్థము వికుంఠము, అంటే కుంఠము లేనటువంటి ఏదైతే ప్రవర్తన ఉంటుందో, కుంఠము లేనటువంటి మనస్సు లొత్త అంటారు. కుంఠం అంటే చెంబు వేసి కింద కొడితే రాయి చెంబు లొత్త పడుతుంది. మనకన్నీ కూడా అలాంటి దెబ్బలు తినేసి మనం తల మీద కింద అన్ని తినేసి లొత్తలు పోయి ఉంటాం. మనం ఈ మనస్సుకు అనేకమైనటువంటి లొత్తలు ఉంటాయి. అది పీకి ఇది పీకి మనం తిన్నటువంటి దెబ్బలు, వాటి మీద వీటి మీద ఉండే వ్యామోహములు, ఇటువంటివన్నీ అనేకమైనటువంటి వాటిని వీటిని అన్నింటినీ తీర్చి చక్కగా నునుపుగా చేసినటువంటిది ఏదైతే ఉంటుందో దానిని కుంఠము లేనటువంటి మనస్సు అంటారు. కుంఠము లేనటువంటి మనస్సు ఉండేటటువంటి వాడు సమస్త జీవరాశులు యందు అంతర్యామిని చూడగలిగేటటువంటి ప్రజ్ఞ కలిగి ఉంటాడు. సమస్తము భగవంతుడు సృష్టిస్తున్నాడని నమ్మేటప్పుడు, చరాచరములందు సమస్తమునందు భగవంతుడు ఉండాలని నమ్మినప్పుడు
అవతల వాళ్ళ ప్రవర్తనలో కూడా భగవంతుడు ఉన్నాడని నమ్మాలి. కష్టమైన విషయం అయినా సరే అవతల వాళ్ళు మన ఎడల ఏ రకంగా ప్రవర్తించినా ఆ ప్రవర్తన భగవంతుని యొక్క ప్రవర్తన ఏంటో దాని ప్రకారం మనం ఏమిటి సర్దుకోవాలనేటువంటి నేర్చుకోవాలి తప్ప వాడి ప్రవర్తన గురించి వీడి ప్రవర్తన గురించి ఎప్పుడైతే మనం కామెంట్ చేస్తామో కుంఠం చెందుతాం అన్నమాట, లొత్తపోతాం. ఎప్పుడైతే అంతర్యానం అయితే చూడటం మొదలు పెడతాం, ఎప్పుడు సమస్తమునందు అంతర్యానం ఎప్పుడైతే మనం చూడటం మొదలు పెడతాం, ఈ చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనస్సు ఆ లొత్త లేకుండా ఉండేటటువంటి స్థితికి వచ్చి పూర్ణమై ఉంటుంది. వైకుంఠం అనేటటువంటిది ఒక స్థితి కానీ ఇట్స్ నాట్ ఎ లొకేషన్, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్. కైలాసం అనేటటువంటి పేరు కానీ వైకుంఠం అనేటువంటి పేరు కానీ మన పురాణాల్లో ఏం విన్నా సరే ఇట్ ఈస్ ఏ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, a state of experience, not a physical location. ఎవరైతే నిరంతరము నారాయణ యొక్క ధ్యానం అన్నది ఉంటారో, నారాయణకి సమస్తము సమర్పణగా ఎవరైతే ఉంటారో, చుట్టూ ఉండే అంతర్యామి అని సమర్పణగా జీవితం ఎవరైతే అందుతారో వారికి సమస్త జీవరాశుల యందు భగవంతుడు కనిపించడం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రవర్తన యందు కూడా భగవంతుడిని ఎప్పుడైతే చూడటం మొదలు పెడతారో మనస్సు నిశ్చలమై సముద్రం వల్లే చాలా లోతు కలిగి ఛేదించకుండా ఉండగలిగేటటువంటి సమర్థత పెరుగుతుంది. అటువంటి కాన్షియస్నెస్ ఉండేటటువంటి వారిని వైకుంఠ వాసులు అని పేరుతో పిలుస్తారు. ఎక్కడుంటారు వాళ్ళు? ఇలా కొండలన్నీ ఎక్కిన తర్వాత, ఆకాశం ఎక్కిన తర్వాత గదపట్టుకున్నట్టు ఇటు కాదు, ఇక్కడే ఉంటారు. మన చుట్టూ వైకుంఠ వాసులు ఉంటారు, మన పక్కనే ఉంటారు, మనకు తెలియకపోవచ్చు. మా శ్రీకే గారు లాంటి వాళ్ళు వైకుంఠ వాసులు ఉంటారు. వాళ్ళు ఉండే లోకం వేరు, మనం ఉండే లోకం వేరు. వాళ్ళ పక్కనే మనం ఉండొచ్చు, పక్కింట్లో ఉండొచ్చు, పుసుకుని రాసుకుని కూడా తిరిగి ఉండొచ్చు, ఆయనతో దెబ్బలాట్లో ఆడి కూడా ఉండొచ్చు, యూనివర్సిటీలోనేమో ఆయన మార్కులు వేయలేదని ఆయన మీద పాపం కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా సరే ఆయన ఉండేటటువంటి స్థితిని వైకుంఠం అనే స్థితిని పిలుస్తారు. నిరంతరం ఆ స్థితిలో ఉండి అక్కడి నుంచే చూస్తారు వాళ్ళు మనకి. మనం ఆ స్థితి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా సరే ఆ స్థితికి వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క లోపల ఉండేటటువంటిది ఏమిటనేటటువంటిది తెలుస్తుంది. వెలుగు అనేటటువంటిది, ఆ లో వెలుగు అనేటటువంటిది పైకి కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర కూర్చుంటే బాగున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకసారి సొల్యూషన్స్ వస్తాయి. ఒకసారి మనసుకి మనకు ఉండేటటువంటి చాలా డౌట్స్ పోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఎందువల్ల పోతాయంటే వాళ్ళు ఆ స్థితి అని ఉంటారు కాబట్టి ఆ స్థితి అటువంటిది కలగజేస్తుంది. సో వైకుంఠం అనే స్థితి ఎక్కడికి వెళ్లి సంపాదించడమే కాదు, మీలో చేంజ్ తీసుకురావాల్సినట్టు అటువంటి స్థితి ఇవ్వడానికి డిసెంబర్ 22 ప్రత్యేకమైనటువంటి రోజు. ఆ రోజు ప్రయాణం చేస్తాం. దీనినే మనం క్షమించాలి, తప్పుగా జనవరి 13, 14 ఆ డేట్లో ఎప్పుడు మకర సంక్రమణం అని చేసుకుంటాం. సంక్రాంతి చాలా పెద్ద పండుగ మనకి, కానీ ఆ డేట్లు కాదు, తప్పుగా చేసుకుంటున్నాం. అంచేతే ఏమి ఫలితం ఉండదు. దాని ముందు రోజు ఏం చేస్తాం మనం? సంక్రాంతి ముందు రోజు ఏంటంటే భోగి అనేటటువంటి రోజు, పరమ పవిత్రమైన ఆ రోజు ఏం చేస్తాం? మంట వేసుకుంటాం. మనం ఉండేటటువంటి ప్లేన్ లో 7 లోకముల పైన 7 లోకముల కిందనే ఉంటాయి. మన దగ్గరే ఉంటాయి. ఇక్కడ పైన ఎక్కడ ఉంటాయి, ఇక్కడే చుట్టుపక్కల ఉంటాయి. మనం 2-3 లోకాలు ఎక్కిన తర్వాత కొంచెం 4వ లోకంలో సగం చూడగలం. అంచేతే కొండలు లేదు 3 చుట్టలు చుట్టుకుని 4వది కొంచెం పైకి లేస్తుందండి అని సింబాలిక్ గా చెప్తారు. ఫిజికల్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ ఆల్రెడీ మీకు తెలుసు. ఈ ప్లేన్స్ లో మీరు ఉంటూ కొంచెం అప్పుడప్పుడు బుద్ధిక్ ప్లేన్ లోకి వెళ్తూ ఉంటారు. అలాగే కిందను కూడా 7 లోకములు ఉంటాయి. అతల, వితల, తలాతల, రసాతల, మహా పాతాళ, ఆఖరిలో పాతాళ లోకం. 7 లోకాలు చెప్తారు. 7 లోకాలు మన చుట్టూనే ఉంటాయి. ఈ 7 లోకాలు ఉండేటటువంటి జీవరాశులు ఎలాగుంటారు అనేటువంటిది ఒక శాంపిల్ కింద 2-3 చెప్తారు. ఉప్పు మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చినా సరే, ఏం చేసినా సరే, నాలుగు మీద కానీ వేస్తే ఉప్పుగా ఉంటుంది. షుగర్ ఎక్కడి నుంచి మీరు పట్టుకొచ్చినా సరే, ఎలా తీసుకొచ్చినా సరే, బెల్లం తీసుకొచ్చినా సరే, నాలుగు మీద వేస్తే తీగనే ఉంటుంది. అంటే ఏ పొలంలో చెరుకుగడ్డ తెచ్చి దాన్ని ఎలా షుగర్గా మార్చినా తీగనే ఉంటుంది. షుగర్కి తీగ ఉండడం అనేటటువంటిది దాని ధర్మం. ఎవరు చెప్పారు దాన్ని తీగ ఉండాలని? మొట్టమొదటిలోనేమో కెమిస్ట్రీ వాళ్ళు ఈ కాంబినేషన్ ఉంటే తీగ ఉంటుంది, ఈ కాంబినేషన్ ఉంటే అంటే కరెక్ట్ అని అనిపిస్తుంది. అలా ఉండడానికి ఆ కాంబినేషన్ తీగ ఉండడం అంటే ఏమిటి? దాని ఆన్సర్ ఉండదు. దాన్ని భగవంతుడే పేరు.
So every item, mineral item, it will have its own consciousness. It remembers to itself that it is sweet, it has to be sweet. ఒకసారి ఆలోచిస్తే మన కిందకెళ్ళి కింద లోకం అంటాం. ఒకదాని ఒక రుచి ఉంటుంది, ఒక వాసన ఉంటుంది, కొన్నిటికి ఒక షేపు స్ఫటికములు అంటే ఆ రకంగానే స్ఫటికాలు కట్టుకుంటాయి. కెమిస్ట్రీ వాళ్ళని వెళ్ళి చెప్తారు వాళ్ళు అంటే ఈ స్ఫటికం వేరే ఆ స్ఫటికం వేరే ఇది టెట్రాబాల్టరీ రకరకాలు ఉంటాయండి అనేవో చెప్తూ ఉంటారు. మనకి అలా ఉంటే ఇలాగండి అనేవో బాండ్స్ బ్యాలెన్సెస్ లెక్కలు చెప్తారు. ఏదైనా చెప్పినా సరే ఎన్నిసార్లు కట్టినా అలాగే ఉంటుంది. బంగారం బంగారంలాగే ఉంటుంది, వెండి వెండిలాగే ఉంటుంది. ఆ ఉండగలిగేటటువంటి ధర్మం ఏదైతే క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీని చేసేటటువంటి వారిని ఆ తలం యొక్క అధిపతులు అనే పేరుతో చెప్తారు. అంటే లోయర్ ప్లేన్స్ లో అతళము వితళము పాతాళము మహీతళము వీటి ఉండేటటువంటి ప్రజ్ఞలు ఎవరైతే ఉంటారో ఈ ప్రజ్ఞలు దానికి లార్డ్స్, దాంట్లో కూడా ఫ్యామిలీస్ మనలాగా వాళ్ళు కూడా ఉండడం అనేటటువంటి లోకములు ఉంటాయి, లోకములు అంటారు. ఆ భూమి మీద ఉండేటటువంటి దాంట్లో పాతాళం అనేటటువంటి దానికి లార్డ్ బలి అయి ఉంటాడు. భోగి నాడు బలి చక్రవర్తి భూమి మీదకి వస్తాడు అని చెప్తారు కదా. అంటే లోయర్ ప్లేన్స్ లో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఫిజికల్ ప్లేన్ లో ఎక్స్పీరియన్స్ చేసి వాటి మీద స్వామిత్వం రాగలిగినటువంటి దినం అన్నమాట. అంటే ఆల్ ఫిజికల్ అండ్ లోయర్ బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో. ఈ ఇన్స్టింక్ట్స్ అన్ని కంట్రోల్ చేసుకుని పైకి రేజ్ అవ్వగలిగేటటువంటి ప్రత్యేకమైన ఆపర్చునిటీ కలిగినటువంటి రోజు డిసెంబర్ 22 అని చేతది మహాపుణ్య దినముగా మకర సంక్రాంతి ఆ రోజే బలులు అని ఇవ్వటం, పెద్దలకి తర్పణాలు ఇవ్వటం చేత దానికి బలి చక్రవర్తి కాబట్టి బలి ఇవ్వడం అనేటువంటి దాని పేరు మీద వచ్చింది అనేటువంటి కూడా చెప్తారు. పెద్ద పెద్ద ఏనుబోతుల్ని పొట్టేళ్లు కూడా ఆ రోజు బలి ఇస్తారు. కొంతమంది మనకి తక్కువ దక్షిణ దేశంలో ఎక్కువ ఇస్తారు. కొంతమంది పోయినటువంటి వారు పెద్దవాళ్ళకి ఆ రోజు దినం చేస్తారు. కొందరు ఇళ్లలో బ్రాహ్మడికి ఎవరికో పిలిచి అదేదో స్వయం పాకం ఏదో ఇవ్వటం, లేకపోతే ఏదైనా బట్టలు పెట్టడం ఇటువంటివన్నీ చేస్తారు. రోజు యాక్చువల్ గా డిసెంబర్ 21 తారీఖు చేసుకోవాలి, అది 22 సంక్రాంతి చేసుకోవాలి. మనం ఎందువల్ల తప్పు చేసుకుంటే అయినా పర్వాలేదు, ఏదో ఒకటి చేస్తున్నాం కాబట్టి. కొన్నాళ్ళకి రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఇది అది రెండు ఆచరిస్తే కూడా తప్పులేదు. అప్పుడెప్పుడు నాకు లాస్ట్ 2 years బ్యాక్ వినాయక చవితి 2 రోజులు వచ్చింది ఎలాగండి అన్నాడు. నా పెద్ద చర్చ అయిపోయి దానిలో కొట్టించుకున్నారు. నా దగ్గరకు వచ్చారు, అడిగితే వాళ్ళు చెప్తాను కేబుల్ టీవీ వాళ్ళకి 2 రోజులు చేసుకుంటే గొప్ప మునిగిపోయింది, దేవుడు గొప్పపడతాడా. ఇది కామన్ సెన్స్. ఓ రోజు ముందు రోజు చేసేసి ఎక్కువ పూజకాన్ని చేసేస్తే ఒకవేళ ఏమైనా అపచారం అయిపోతుందేమో, దేవుడు కోపడతాడా 2 సార్లు చేసి. 2 రోజులు చేసుకోండి, 2 రోజులు చక్కగా ఆపర్చునిటీ వచ్చినట్టుగా ఉంది కదా, 2 రోజులు చేసుకోండి. ఇది అందులో కొంత మిగిలిందండి, ఇందులో కొంత మిగిలిన పెద్ద చర్చ ఒక పేపర్లో ఒక 500-600 పేజీలు డిస్కషన్ అయిపోయింది. అంత టైం స్పెండ్ చేసే బదులు ఎక్కర్లేనటువంటి దాని మీద 2 రోజులు చేసుకుంటే సరిపోయింది. నేను 2 రోజులు చేసుకున్నాను. 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం పెద్ద గొడవ అయింది. మీ పుస్తకంలో తప్పండి, మీరు ఆ ముందు రోజు వేశారు, మీ పుస్తకంలో ఆ తర్వాత వేశారండి, అలాగేదో కొట్టుకుంటూ ఉంటారు. 2 రోజులు చేస్తే వాడు ఇచ్చేది వీడు ఇచ్చేది, 2 రోజులు చేసుకుంటే ఏం పోయింది అంటే కామన్ సెన్స్. అలాగా అందరితో పాటు సంక్రాంతి చేసుకుందాం, మనం ప్రత్యేకంగా 2 చేసుకుందాం. కావాలంటే భోగి అనేటటువంటి దాని రోజు యందు ఈ బలిచక్రవర్తి భూమి మీదకి వచ్చి ఒకసారి విష్ణువుని యొక్క అనుగ్రహం వల్ల ఈ కథ మనకి తెలియాలి. భోగి బలిచక్రవర్తి యొక్క కథ మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, అయినా మరొకసారి ఇంకొక రకంగా చెప్తాను. బలి అనేటటువంటి రాక్షసుడు సమస్తమైనటువంటి భూమిని వ్యాపించి ఉంటాడు. మనం కూడా వెన్ వి లివ్ ఇన్ ఫిజికల్ ప్లేన్, ఇన్ లోయర్ ప్లేన్, ఇదంతా మనమే వ్యాపించి ఉన్నట్టుగా దొంగ వ్యాపారం అంటే దొంగ నేను అనేటువంటి ఒకటి ఉంటుంది. అది అయిన తర్వాత వీడి మీద అనుగ్రహం కలిగి విష్ణువు వీడిని అనుగ్రహించాలని వస్తాడు. వామనుడై వస్తాడు. ద్వాదశి నాడు పుడతాడు. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి కాదు. వామనుడు ద్వాదశి నాడు పుడతాడు. వామనుడై 3 అడుగులు అడుగుతాడు. 3 అడుగులు ఏమిటి అని అడిగిన భువహ సువహ అనేటువంటి ఏ లోకాలు మనం చెప్పుకుంటాం, అదే 3 అడుగులు కింద 2 అడుగులు వేస్తాడు. వేసిన తర్వాత 3 అడుగు ఎక్కడంటే దాని తలమే పెట్టాడు. అంతకు పూర్వం ఎందుకు అలా అడిగేయడం అనేటటువంటి దానికి కారణం ఏమిటంటే వాళ్ళ గురువుగారు అయిన శుక్రాచార్యుడు ఏం చెప్తాడు, విశ్వజిత్యాగం చేయండి. మీరు ఎవరైనా కూడా రేపొద్దున విశ్వజిత్యాగం చేయొచ్చు. చేస్తే ఏమిటి వస్తుందంటే సమస్తమైనటువంటి భూమి మీద మీకు స్వామిత్వం వచ్చి సక్రట్ వచ్చు.
ఎవడైనా చేయొచ్చు. ఏమిటి చేయాలి? మీకున్న సమస్తము దానం చేసేయాలి. సమస్తము దానం చేయాలి. భార్య, పిల్లలు, ఆవులు, డబ్బులు, బట్టలు, మీకున్న భూమి, మీ ఫ్లాట్, ఇల్లు ధ్యానం చేసి అది సరిపోదు, అక్కడితో సరిపోదు. మీ అభిప్రాయం, మీ ఫిలాసఫీ, మీ థియరీ, మీరు మంచిగా నమ్మినటువంటి సిద్ధాంతం, సర్వధర్మాన్ని పరిచయించాడు అర్థం. మీ ధర్మం ఏదైతే ఉంటే అది కూడా చేసేయాలి. చేస్తే ఏమిటవుతుంది? ఏం ఉండదు మీ దగ్గర అని ఇచ్చారు కదా. అప్పుడు ఎవడు ఉంటాడు? భగవంతుడు. వీడు విసర్జించి యాగం చేస్తున్నప్పుడు కొంచెం దాచుకుందాం అనేటువంటి ఐడియా శుక్రాచార్యుడు వీడు కలిగి చేసినా సరే నమ్మి తను చేసినటువంటి యాగం కరెక్ట్ అయినటువంటిది సమస్తము ఇవ్వడానికి దానానికి రెడీగా ఉండేటప్పుడు విష్ణు బలిచక్రవర్తి వ్యాపించారు. యాక్చువల్ గా ఏమిటైపోతుంది? ఇంద్రుడికి రాజ్యం తీసుకెళ్లి బలిచక్రవర్తి తీసుకున్నటువంటి రాజ్యం ఇంద్రుడికి తీసుకెళ్లిస్తాడు. అంటే ఏమిటనిపిస్తుంది? బలిచక్రవర్తికి అన్యాయం చేసినట్టు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అన్యాయం అయింది ఇంద్రుడు. లేకపోతే గట్టిగా తుమ్మితే పోయేటటువంటి రాజ్యం పోస్ట్ లాంటిది, ఎంపీ ఎమ్మెల్యే లాంటిది. గట్టిగా 5 ఏళ్ళు ఇద్దరు పోతుంది పోస్ట్. మళ్ళీ వస్తాడో రాడో తెలియదు. అంటే ఏ పార్టీ వస్తుందో తెలుస్తుంది, ఏం తెలియదు అన్నమాట. బలిచక్రవర్తికి ఇచ్చినటువంటిది శాశ్వతమైనటువంటి పదం. ఒక లోకమునకు ఆధిపత్యం ఇచ్చి నీ ద్వారం దగ్గర నాకు కాపాడుతా. బలిచక్రవర్తి ద్వారం దగ్గర విష్ణుమూర్తి శంఖచక్రాలు వేస్తూ కాపలా ద్వారకాలు. ఎప్పుడైతే బలిచక్రంలాగా మనం విసర్జిత యాగం చేయగలుగుతాం, వైకుంఠం అనేటటువంటి లోకమున అందుండి మనం విష్ణువు మన ఇంటి ఎందుకు కావాలంటాడు. అటువంటి ఆపర్చునిటీ ఇచ్చేటటువంటి రోజున భోగి సంక్రాంతి మహాపర్వదినములై. అంటే అవన్నీ చేయక్కలేదు. మనం ఆ 2 రోజుల యందు ఆసనములు వేసుకుని ప్రాణాయామము చేసుకుని ప్రత్యేకమైనటువంటి ఒక ముద్ర ఉన్నది. ఆ ముద్ర ఆ రోజు గురువు దగ్గర నేర్చుకోవాలి. ముందుగా నేర్చుకోవడానికి వీలు కాడు కూడా. అంటే అర్హులమా కాదా? ఆ ముద్ర వేసుకుని ప్రాణాయామం చేసిన తర్వాత కుండలిని శక్తిని ఉద్బుద్ధం చేస్తుండేటప్పుడు మనసులో ఏ ఆలోచన ఉన్నా ఆ లోకంలో స్టకపై ఉంటాం. అందుకచ్చిగా గురువు దగ్గరే ఆ ముద్ర పట్టాలి. సమస్తమైన ఆలోచనలు సన్యసించి ఆ ముద్రతో భూమధ్యానికి వచ్చిన తర్వాత అక్కడ నిలబడి అప్పుడు బలిచక్రవర్తి ఆ రోజు కాంటాక్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏ లోకానికి వెళ్ళారో అక్కడ నిలబెడతారు. అలా ప్రతి సంవత్సరం చేసేటటువంటి వారు ఉంటారు. అందుకు ఆ దినములు 2 పరమ పవిత్రమైనటువంటి దినములుగా చెప్తారు. అక్కడి నుంచి మొదలై మకర సంక్రమణం అనేటటువంటి మొదలుపెడుతుంది. మకర సంక్రాంతి నుంచి ఆ రాబోయేటటువంటి 6 నెలలను ఉత్తరాయణ పుణ్యకాలం అనే పేరుతో పిలుస్తారు. ఉత్తరాయణం అంటే ప్రజ్ఞ ఊర్ధముఖమై ఉంటుంది. శుక్రము ఊర్ధ్వగతిని చెందుతుంది యోగి అయినటువంటి వాడి. ఈ క్యాప్రికారంలో పుట్టినటువంటి వారు మొహం కానీ చూస్తే చాలా అమాయకంగా, చాలా మృదువుగా, మిమ్మల్ని ఈజీగా ఆకర్షించుకునేటువంటి చాలా అమాయకంగా కనిపిస్తారు. లోపల మాత్రం గట్టి పట్టు మొసలి పట్టినట్టుగా పడతారన్నమాట. ఏదైనా వీళ్ళు చేయదలుచుకుంటే 30 ఏళ్ళు శాటన్ దిల్లాడు 30 ఏళ్ల వరకు వెయిట్ చేయగలిగేటటువంటి ఒకటి ఉంటుంది. వీడు ఏదైనా ఆఫీసులో, ప్రైవేట్ ఆఫీసులో క్లర్క్ కింద ప్యూన్ కింద జాయిన్ అయ్యాడంటే మెల్లిగా 30 ఏళ్లలో దర్బాసే. ఆ 30 ఏళ్ళు శ్రమించి అలా పెరగగలిగేటటువంటి ఓపిక ఉంటుంది. కాక వీళ్ళకి ఏంటంటే అందరికంటే కొంచెం పైన హై ఉండాలనేటటువంటి ఒక చిన్న కోరిక. మేక మీరు చూసారో లేదు, కొండ ఎక్కిందనుకోండి, కొండ హైట్ చాలు దానికి. కొండ మీద రాయి ఉంటే దాని మీద ఎక్కుతుంది. గోడ ఉంటే గోడ మీద ఎక్కుతుంది. ఎప్పుడైనా మేకలు అంటే విశాఖపట్నంలో మేకలు, ఆవులు ఏమైనా దొరకవు కాబట్టి మనకు తెలియదు సరిగ్గా. విలేజ్కి వెళ్ళాలి. విలేజ్ దగ్గర మేక ఎక్కితే ఏంటవుతుంది? వెళ్ళి ఆ కొండ మీద నిలబడుతుంది. కొండ మీద నుంచి ఆ పైన రాయి ఉంటే దాని మీద ఎక్కి నిలబడుతుంది. సదా దగ్గర వీడు ఎక్కడైనా ఉన్నాడంటే దానికి హెడ్ గా ఉండాలి. మెల్లిగా ఎలాగే ఎక్కియాలని చూస్తారు. వెరీ ప్రాక్టికల్ ఫిలాసఫీలు. ఒకటి పట్టుకునేటటువంటిది చాలా కాలము యాంఫీబియన్. ఫస్ట్ ఈ యాంఫీబియన్ ఇది అంటే జలముల యందు భూమి యందు ఉండేటటువంటి మొదటి రాశి కింద ఇది చెప్పుకుంటారని చేత మొట్టమొదటి యాంఫీబియన్స్ మకర రాశి యొక్క అధ్యక్షత ఉండగా, మకర రాశి పూర్తి ప్రభావం భూమి మీద ఉంటుండగా ఆ రోజుల్లో యాంఫీబియన్స్ పుట్టాయి. అంటే కప్పలు నీటిలో ఉండగలవు, బయట కూడా ఉండగలవు, మొసలి ఇటువంటివన్నీ కూడా.
యూజువల్ గా వీళ్ళు గవర్నమెంట్ పోస్టుల్లో కొంచెం హై పోస్ట్ ఏదైనా కొట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు మార్పు లేకుండా ఒకటే రకమైనటువంటి పని చేయడానికి వీళ్ళకి ఓపిక ఉంటుంది, సమర్థత ఉంటుంది. వీళ్ళే బిజినెస్ మెన్ అయితే చాలా లెక్కలు కట్టుకుని ఉంటారు, మనం అనుకున్న సింపుల్ గా ఉండరు. వీళ్ళు మన పని ఏదైనా చేయమంటే మాత్రం చాలా ఈజీగా చేసేస్తాం. ఏం చేద్దంటే అమాయకంగా మొహం పెట్టి మనం అడిగేస్తారు, వాళ్ళని లొంగిపోయి మనం చేసేస్తాం. అంటే చక్కగా మాట్లాడతారు, చక్కగా మేనేజ్ చేయగలుగుతారు. శని కాబట్టి లారుడు ఇంటికి రావాల్సినటువంటి తనకు అందవలసిన డబ్బులు ఏవైనా కూడా కొంచెం డిలే అవుతూ ఉంటుంది. శని 3 ఇస్తాడు సార్. 3 నుంచి మనకి పైకి వెళ్ళగలిగేటటువంటి ఆపర్చునిటీ ఇస్తాడు. 3 ఏమిటంటే 3 ఆబ్స్టికల్, డిలే, డిసప్పాయింట్మెంట్. జీవితంలో ఈ 3 మనని తినేస్తుంటాను. శని ఎంత ఇస్తాడు? వీటి నుంచి మీరు బయటపడగలిగేటటువంటి సమర్థతను ఇస్తాడు. డిలే అంటే ఏమిటండి? ఆలస్యం. పిల్లకి పెళ్లి కాలేదు, పిల్లకి పెళ్లి నాకు వస్తుంటారు, 3 మంది వస్తుంటారు. మా అమ్మాయికి ఇంకా 24 ఏళ్ళు, 22 ఏళ్ళు వస్తుంది, పెళ్లి కాలేదండి అంటుంటారు. అది 26 ఏడు, ఆవిడకి అమ్మాయి జాతకంలో 27 ఏడు, 25 ఏడు పెళ్లి ఏడు కనిపిస్తూ ఉంటుంది. అయ్యే టైం కంటే ముందుగా అవ్వాలని అనుకోవటం డిలే. మెయిల్ ఎన్ని గంటలకు వస్తుందండి? మెడ్రాస్ వెళ్ళే మెయిల్ 1 గంటకు అంతగా వస్తుంది. 10 గంటలకే వెళ్ళి ఇంకా మెయిల్ రాలేదని సదాయించుకోవటం ఎలాగో, నాకు ఇంకా ప్రమోషన్ రాలేదని నా దగ్గరకు వచ్చేటటువంటి ఆదివారం పొద్దున నేను చలం గారు కూర్చుని ఫ్రీగా అస్ట్రాలజీ కన్సల్టేషన్స్ ఏమో చాలా ఏళ్ళబట్టి చెప్తున్నాం. ఎవరైనా రావచ్చు అపాయింట్మెంట్ లేకుండా. మేము ఈ 10 ఏళ్ళ బట్టి 15 ఏళ్ళ బట్టి చూస్తున్నాం. 5-6 గంట ఎక్కువ కూర్చున్నాం సార్. అంతే. పిల్లకి పెళ్లి కాలేదు, ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదు, ఉద్యోగం రాలేదు, చదువు ఎలా ఉంటాడు, చదువులో ఫెయిల్ అయిపోయి బాగా మార్కులు వస్తాయి. లేకపోతే 3 పిల్లలు తిప్పుకుని ఎప్పుడు డైవర్స్ అయిపోతుంది, లేకపోతే మరి కలిసి ఉంటామో లేదా. అంటే పెద్ద క్వశ్చన్లు ఏముండవు, సింపుల్ విలర్స్. చాలా మంది వెస్ట్ లో అడుగుతారు క్వశ్చన్స్. మా అబ్బాయిని అడిగితే చెప్తారు, చాలా తిరిగిపోతుంది, అలా అడుగుతారు క్వశ్చన్స్. అంచేత డిలే అవ్వవలసినటువంటి టైం కంట ఆ పని ముందుగా అవ్వాలనుకోవటం అనేటటువంటిది డిలే అనే పేరుతో పిలుస్తాం. దాంతో జబ్బులు తెచ్చుకునే వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. పొద్దున్నే లేచి ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు అని గాబరా పడిపోతుంటారు. వీళ్ళు హోమియోపతిలో అర్జెంటినం నైట్రికము, ఎగినీషియా ఇటువంటి పేరుతో చెప్తారు. ఆ మందులు వేస్తే వాళ్ళకి గాబరా తగ్గుతుంది. అయిపోవాలి పని బట్టి అయిపోయి కంగారు పడిపోతూ ఉంటారు. డిలే అయిపోతుంది. ఆ టైంకి అది చేసుకోవటం అనేటువంటి రైట్ తప్ప అవాళ అనుకోవటం అనే గాబరా పడడం అనేటటువంటిది జబ్బు కింద జబ్బే. అది కూడా జబ్బే. హోమియోపతి సిద్ధాంతం ప్రకారం కంగారు పడడం కూడా జబ్బే. డిసప్పాయింట్మెంట్. రెండోది ఏంటి? డిసప్పాయింట్మెంట్. ఏది మనం అనుకో రాకపోతే డిసప్పాయింట్ అయిపోతుంది అంటే ఏమిటి దాని అర్థం? ఏదైతే అవదో దానికి అవుతుందని అనుకున్నాం అన్నమాట. నాకేమో ఇండియా ప్రెసిడెంట్ అయిపోవాలని ఉంటుంది, అవ్వదు, పాసిబుల్ కాదు. డిసప్పాయింట్మెంట్ అంటే అవి అవకలేకపోతే, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అయితే హెడేక్లు ఉంటాయి, అక్కడికి ఆడి తిట్టి ఏమైనా ఉంటాయి. ప్రెసిడెంట్ హ్యాపీగా కూర్చొని చిన్నపిల్లలతో ఆడుకోవచ్చు, అక్కడికి మంచి బిల్డింగ్ ఇస్తారు, ఏమైనా ముద్ర కొట్టడం, లేకపోతే కొట్టచ్చు, లేకపోతే బరివచ్చు, హాయిగా ఉంటుంది. నాకు అలాంటి పోస్ట్ ఏదైనా వస్తే బాగుండని అనిపించేది చిన్నప్పుడు. ఇప్పుడు పోయింది అనుకోండి. బాగా 7 ఏళ్ళు 8 ఏళ్ళప్పుడు నాకు ఆ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చదువుతుండేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఉండేవారు మా టైంలోని. అలాంటి పోస్ట్ ఏదైనా సంపాదిస్తే బాగుండని చిన్నప్పుడు ఉండేది. కొనాలో తెలిసింది అది పాసిబుల్ కాదు కాబట్టి ఇది వదిలిస్తాం. ఏదైతే అవదో అది అవ్వాలనుకోవటం. కూర్చుని నేను బ్రహ్మాండంగా జస్రాజుల కచేరీ ఇచ్చేద్దాం అనుకున్నాను. అవదు, ఈ జన్మకు అవదు, వచ్చే జన్మ. అంటే గొంతుకు భగవంతుడు అనేటువంటి ఆ జన్మకు అంత ఇస్తాడనమాట. ఇది జస్రాతో పోటీ పడిపోతాడు. ఎంఎస్ సుబ్బలక్ష్మిలా పాడలేకపోతుందంటే ఆవిడకి ఇచ్చాడు దేవుడు. అలా మన టాలెంట్ బట్టి ఉండాలన్నమాట. అంతవరకు అలాగే అయిపోతున్నాను అనేటటువంటి దేవుడు డిసప్పాయింట్మెంట్. అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ విచ్ యూ కెనాట్ బికమ్. ఎవరీ హారోస్కోప్ లో కొన్ని ఆ జన్మలో సాధ్యము కానివి అనేటటువంటి కొన్ని ఉంటాయి.
దాన్ని 8th హౌస్ అనేటువంటి చెప్తారు. 8th హౌస్ అనే పేరుతో సత్యం కావు. ఆడవాళ్ళు మగాళ్ళు అయిపోదాం అనుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇప్పుడు పెడుతున్నారు, కానీ బైబర్త్ మగాళ్ళు కావాలి ఉండదు అన్నమాట. 8 చేతులు 90 కాళ్ళు కావాలంటే అవ్వ. అలాగే దర్ ఆర్ సమ్ అది కావాలి అనుకోవటం అనేటటువంటి దాన్ని డిసప్పాయింట్మెంట్ అంటారు. కొన్నాళ్ళకి ఏం చేస్తాడు, రాధా ఇవన్నీ అనుకోకు, అవ్వవు ఇవి అనుకోకు, ప్రాక్టికల్ గా ఉండు, ఏదవుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయి అని ఇలా ముట్టుకెళ్ళి ముడుతుంటాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ యాక్సెస్ వాట్ ఈస్ కమింగ్ టు హిమ్, వాట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్. ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలు పెడతాడో మార్గంలోకి వెళ్ళిపోతాడు. డిలే, డిసప్పాయింట్మెంట్, ఇంకేంటండి ఆబ్స్టికల్. మోస్ట్ ఆఫ్ ది ఆబ్స్టికల్స్ మనం క్రియేట్ చేసుకుందాం, మన మైండే ఆబ్స్టికల్. పతంజలి యోగ సూత్రంలో విఘ్నములు అనేటువంటి పేరుతో చెప్తాడు. ఎవరింటిగా వెళ్దాం, ఉంటాడో ఉండడో, శనిలో ఈడే ముందు డెఫినెట్ గా ఉంటాడు. ఎంత నెగిటివ్ గా ఉంటారో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి ఉంటాడో ఉండడో అని అనుకుంటే డెఫినెట్ గా వాడు ఇలాగ వాడి కారు ఇలా తిరుగుతుంది, మన కారు ఇలా వెళ్ళిపోతుంది. చాలాసార్లు ఈ పని అవుతుందో అవదో, ఈ పరీక్ష పాస్ అవుతుందో లేదో డెఫినెట్ గా ఫెయిల్ అవుతాడు. ఇంటర్వ్యూ అవుతుందో అవదో డెఫినెట్ గా ఫెయిల్ అయిపోతుంది. పాజిటివ్నెస్ అనేటటువంటి లేకుండా నెగిటివ్నెస్ తో కానీ అప్రోచ్ అయ్యేటటువంటి దానికి మనమే మైండ్ తో ఆబ్స్టికల్ పెట్టుకుంటాం. మన మైండే ఆబ్స్టికల్. ఎనర్జీ ఫ్లోస్ త్రూ థాట్ అన్నాడు చదువుకోలు మంత్రం, అది ఈ సెంచరీకి. ఎనర్జీ ఫ్లోస్ త్రూ థాట్ ఇంగ్లీష్ లో చక్కని మంత్రం ఇచ్చాడు. మీరు మాట్లాడే ఆలోచించే ప్రతి ఆలోచన వెనక మీ ఎనర్జీ వెళ్తుంటుంది, జాగ్రత్త చూసుకుంటాం. నెగిటివ్ అయితే నెగిటివ్ ఎనర్జీ వెళ్తున్న తర్వాత మేము కన్ఫ్యూజ్ చేస్తాం. సో డిలే, డిసప్పాయింట్మెంట్ అండ్ ఆబ్స్టికల్ జీవితంలో అలాగ తగులుతున్నట్టుగా వాటి నుంచి అధిగమించడం అనేది నేర్చుకునేంత వరకు శని డిమ్ డిమ్ అని కొడుతూ ఉంటాడు. అని నేర్చుకున్న తర్వాత గుడ్ బాయ్ అని చెప్తాడు. సో ఇట్ గివ్స్ ఎ ప్రాక్టికల్. పోయారు ఎవరో ఏడ్చారు, 2 రోజులు 3 రోజులు ఏడ్చారు. ఆ జీవితాంతం ఏడుస్తామండి, గుడ్డి తాగి ఏడుస్తామంటే పిచ్చివేదం లేదు. ఏడవటమే సొల్యూషన్ అయినప్పుడు ఒక 50 మందిని తీసుకొచ్చి అందరూ కలిసి సమూహంగా ఏడ్చి అలాగేదో చేయగలిగామనుకోండి. ఏమన్నా వాళ్ళు వస్తారంటే రారన్నాడు, ఊరిడు అన్నాడు, పర్సు పోయింది. ఎయిర్పోర్ట్లో వెళ్ళాం, టీకి తాగుతాం, కాఫీ తాగుతాం, పసుపు డబ్బులు ఉన్నాయి, కార్డులు ఉన్నాయి. పోయిన తర్వాత ఏంటి ఇంటికి వచ్చిందా మర్చిపోవడం దానికి డబ్బులు పోవడం కాకుండా ఏడిపోతాయి. అసలుకే డబ్బులు పోయేది కాకుండా దాని గురించి ఏడవడం ఒకటి 24 గంటలు అయ్యో పోయింది అనుకుంటుంటాడు కదా. ఇప్పుడు యోగా అనేటువంటి పోయింది, ఇంకేం చేస్తాం, ఇంకేం తేలా చూసుకుని ఇంకేం మిగతా ఏడు చేయాలో చేసుకుంటాం. డబ్బులు లేకపోతే బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం, లేకపోతే ఎవరైనా అప్పు చేసి డబ్బులు తెచ్చుకోవడం. జోడు పోయినా అంతే, జోడు పైన పెట్టుకోండి అని చెప్పాం. పైన పెట్టుకోకుండా కొత్త చెప్పులు కానీ కింద వేసుకొస్తే ఒక ఆధ్యాత్మిక దొంగ ఎవడో ఉన్నాడు, వాడు మంచి చెప్పులు రోజు పట్టుకెళ్ళిపోతుంటాడు. పోయే నేర్చుకునే లాభం లేదు. మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి, పోకుండా. చేతకాని దానికి ఏడ్చి ఏం లాభం లేదు. డిసప్పాయింట్మెంట్, డిలే, డిసప్పాయింట్మెంట్ వీటికి కనిపిస్తుంది. ఇక పోయేంత వరకు ఉండేటటువంటి ప్రాక్టికల్ నేచర్ అంట. అది ప్రాక్టికాలిటీ వీళ్ళకి చాలా ఉంటుంది. క్యాపిటల్ వెరీ ప్రాక్టికల్. అంచేత ది లార్డ్ సెట్. చిన్న డిలేలు, చిన్న డిసప్పాయింట్మెంట్స్ చిన్న ఉంటాయి వీళ్ళ జీవితంలో ఉంటాయి. బట్ దే విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ దిస్ థింగ్స్. చక్కనైనటువంటి క్యాపికార్న్ సమర్థులై దాన్ని ఎదుర్కొని పైకి చేసుకొచ్చేటారు. మళ్ళీ డీప్ గా లోపలికి వెళ్తాం. జనవరి 19 నుంచి జనవరి 20 సుమారుగా జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు సూర్యుడు ఏ ఏ భాగములలో అయితే వెళ్తుంటాడో దాన్ని అక్వారియస్ అనే పేరుతో పిలుస్తారు. కుంభరాశి. దీని యొక్క బొమ్మ ఇలాగ నీళ్ల యొక్క అలలలాగా మోకాడు.
యురేనస్. దీని యొక్క లార్డ్ అని అంటారు కొందరు, ఎందుకు వేయలేదని కోపంగా చూస్తున్నారు అందరూ కూడా. కానీ దీని యొక్క లార్డ్ మొట్టమొదటిగా శనే అయి ఉన్నాడు. తర్వాత యురేనస్ వచ్చిన తర్వాత ఈ ప్రపంచం మీద చూసే తర్వాత దీని యొక్క లార్డ్ని యురేనస్ గా మాస్టర్స్ నిర్ణయించారు. కానీ 40 ముందు పుట్టినటువంటి వాళ్ళంతా యురేనస్ ఏం పనిచేయదు, వాళ్ళకి సాటర్నే పనిచేస్తుంది. అంటే 65 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉండేటటువంటి వాళ్ళు యాక్వేరియస్ వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి యురేనస్ పనిచేస్తుంది, ఇలా చూస్తే ఏముండదు, సాటర్నల్లే ఉంటారు. వరాహమిహిరుడు చాలా కోపంగా రాశాడు దీని మీద. ఈ కుంభంలో పుట్టే సూర్యుడు కానీ ఉంటే పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి పుష్యమాసం అంటారు. ఆ మాసంలో ఇది వస్తుందన్నమాట. పుష్యమాసంలో తీసుకెళ్లి అడవుల్లో వదిలేమన్నాడు. అంటే గుడ్ ఫర్ నథింగ్ ఫిలోస్. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఎందుకు పనికిరారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా పనిపిస్తారు. ఇక జీవితం అంతా ఫ్రెండ్స్ తో గడిచిపోతుంది. ఫ్రెండ్సే వీళ్ళకి సాయం చేస్తుంటారు, ఫ్రెండ్స్ తో లైఫ్ ఉంటుంది. ఫ్యామిలీలో ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు చికాకులు ఉంటాయి, వీళ్ళకి సమ్ ప్రాబ్లం అలా. ఇప్పుడు నడుస్తుండేటటువంటి యుగాన్ని కుంభ యుగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది సుమారుగా 200-300 సంవత్సరాల క్రితం మొదలైంది. ఇంకా 2000 సంవత్సరాలు సుమారుగా ఈ కుంభయుగం మనలో ఉంటుంది. ఈ సూర్యుడు కాకుండా పెద్ద సూర్యుడు తిరిగేటటువంటి ఒక గమనం ఉంటుంది. ఏం చెప్పుకున్నాం మనం, మన సూర్యుడు ఇంకో సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాడు. ఆయనకు ఒక జోడియాక్ ఉంటుంది. ఆయన 1 డిగ్రీ కదలడానికి 72 సంవత్సరాలు పడుతుందంటే ఒక రాశి కదలడానికి 30 × 72 అంతేనండి. లెక్కలు బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. 2160 సంవత్సరంలో 2160 సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో పెద్ద సూర్యుడు వెళ్తుంటాడు. ఈయన చిన్న సూర్యుడు అంటారు, నేను పెద్ద సూర్యుడు అన్నమాట. ఆ సూర్యుడు అప్పుడు ఎందులో వెళ్తున్నాడో ఆ 2000 సంవత్సరంలో ఆ యుగం అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మనం అయితే ఈ సూర్యుడు ముందు నుంచి వెనక్కి తిరగకుండా వెనక నుంచి ముందు తిరుగుతుంటాడు పెద్ద సూర్యుడు. ఆ రకముగా వెళ్తుండేటటువంటి యుగములలో ఇప్పుడు ఉండేటటువంటి దాన్ని ఎక్వేరియన్ లేక కుంభ యుగం అనే పేరుతో పిలుస్తారు. ఏమిటవుతుంది కుంభయుగం అంటే, జస్ట్ ఎహెడ్ ఆఫ్ హ్యూమానిటీ ఉంటారు. అందరూ నడిచిన దానికంటే 1 అడుగు ముందు వేసి ఉంటారు. అంచేత వీళ్ళ యొక్క ఫేమస్నెస్ అంతా కూడా, వీళ్ళ గొప్పతనం అంతా కూడా వీళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది. వీళ్ళు సచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి పని చాలా మందికి పనికొచ్చేటటువంటిది ఉంటుందనేటటువంటి వీళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు వీళ్ళు ఫోటో వేసుకుని దండలు వేసుకుని, అయ్యో మహాత్ముడు ఉన్నాడు మనం కొనుక్కోలేకపోయాం, ఈ ఊర్లోనే తిరిగారు ఈకే గారు అనేటువంటి ఆయన మహాత్ముడు కొనుక్కోలేకపోయారు, పక్కనే ఉన్నాం ఆయన లెక్చర్ వెళ్ళలేకపోయాం, మహాత్ముడు ఇన్ని చెప్పేవాడు ఆయన దర్శనం చేయలేకపోయాం, ఆయన డిస్పెన్సరీ ఉంటే వెళ్ళి ఆ ఫ్రెండ్ని కలిసి వచ్చేవాడు కానీ ఆయన చూడలేకపోయాం, ఇలా అనుకుంటుంటాం. అంటే వాడిది ఈ శిష్యుడే తప్పు కాదు, వాడిదే తప్ప, గురువుదే తప్పు అనమాట. యాక్వేరియస్ లో పుట్టాడు, లగ్నం యాక్వేరియస్ మాస్టర్ గారు. దే ఆర్ నెవర్ రికగ్నైజ్డ్ ఇన్ దర్ ఓన్ టైమ్ బికాస్ దే ఆర్ అహెడ్ ఆఫ్ హ్యూమానిటీ. ఆ పెళ్ళం తిట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. వీడు విశ్వప్రేమ ఇలాంటి మా అక్కలేనివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. మన జగతి హితము, ఆ బ్లైండ్ ఫెలోకి ఏదైనా చేద్దాం, లేకపోతే డఫ్ అండ్ డమ్కి ఏదైనా చేద్దాం, ఏదైనా ప్రపంచానికి ఏదైనా కొత్తది ఏదో కనిపెట్టి సాధించేద్దాం, ఏదో ఉంటాయి పాపం పిచ్చి వేసాలు అనమాట. వీళ్ళకి అర్థం చేసుకోలేదు. ఇంట్లో కూర్చుని కదా పెళ్ళం పిల్లలతో సినిమాలకు రాకుండా, బీచ్కి వెళ్ళకుండా, డబ్బులు కనిపించుకుంటూ వీడియో అటు ఇటు వెళ్తాడు దుర్మార్గుడు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. చిన్న గ్యాప్ వస్తుంది. ఫెయిల్యూర్ అవుతారు. ఎక్వేరియస్ కానీ యురేనస్ కానీ పనిచేస్తుండే వ్యక్తులు జస్ట్ అహెడ్ ఆఫ్ హ్యూమానిటీ. అని చేత ఆల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా కొనుక్కునే వాళ్ళంతా కూడా ఎక్వేరియస్ లో పడతారు. యూనివర్సిటీల్లో, లాబొరేటరీల్లో సంవత్సరాల తరబడి సడన్ గా అసలు గారు గిటాలు పెంచి రీసెర్చ్ చేసి ఏదో ఒకటి కొనుక్కుంటారు. ఏది జనరేటర్ ఏదో తిప్పితే, నీళ్ళ దగ్గర కానీ తిప్పితే ఎలక్ట్రిసిటీ వస్తుందని కొనుక్కుంటారు, ఏదో కొనుక్కుంటారు. దాని తర్వాత మార్కెట్ చేసుకునేవాడు తర్వాత వస్తాడు. ఈ కనుక్కునేవాడికి పూర్గా చచ్చిపోతాడు. అసలు రికగ్నిషన్ కూడా మన
మనం అనుభవించేటటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్స్ కొనుక్కున్న వాళ్ళంతా కూడా వాళ్ళ టైంలో పగలు రాత్రి లైబ్రరీలో వాళ్ళ ల్యాబ్లలో పనిచేసినటువంటి వారే. మేడం క్యూరీ 40 సంవత్సరాలు పనిచేసింది ఫ్రాన్స్లో. ఆ ప్రొఫెసర్ ఆవిడ కలిసి పనిచేస్తుండేటప్పుడు ఆ ప్రొఫెసర్తో పాటు 24 గంటలు ఉండవలసి వచ్చింది. అంచేత ఏం చేసిందనంటే ఆయన పెళ్లి చేసుకుంది. ఇక గొడవ లేకుండా చేసి ఇద్దరు కలిసి ల్యాబ్లో ఉండిపోయి 30-40 సంవత్సరాల తర్వాత రేడియం కనిపెట్టారు. ఫస్ట్ రేడియో యాక్టివ్ కనిపెట్టినటువంటిది మేడం క్యూరీ అని చెప్తారు. చిన్నప్పుడు మాకు అలా చెప్పారు. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా కనిపెట్టారు తెలియదు, కానీ మా చిన్నప్పుడు మేడం క్యూరీ అని చెప్పేవారు. అయితే ఏమిటి అడిగాను, ఏముండదు. రేడియో యాక్టివ్ కనుక్కున్న తర్వాత అటమ్ బాంబు తయారు చేస్తున్నాం, రేపొద్దున ఎక్సైజ్ మనం దాంతోనే కొనుక్కున్నాం. ఈ రేడియో యాక్టివిటీలో చాలా యూసేజెస్ మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. అటామిక్ ఎనర్జీ తర్వాత కనుక్కున్నాం, ఇవన్నీ రకరకాలైన కొనుక్కున్నాం. ఆవిడికి ఏమిటి, ఏముండదు అన్నాడు. ఆవిడ పోయిన తర్వాత నోబెల్ ప్రైజ్ ఇచ్చి ఆవిడ పేరు వేసుకుని మహానుభావురాలు కనుక్కుంటారు. ఎక్వైరీస్ వాళ్ళంతా అలాంటి వాళ్ళు అలాంటి రాష్ట్ర పడతారు. ఇన్నోవేషన్ ఎహెడ్ ఆఫ్ హ్యుమానిటీ ఇక్కడ ఉంటారు. కొంచెం బ్రాడ్ అయి ఉంటారు మైండ్ కూడా. ఎక్వైరియస్ లో చాలా సెల్ఫిష్ ఫెలోస్ చూడటం చాలా తక్కువగా ఉంటుంది. యోగం మంచిదని నమ్మేసేయడం అనుకున్నాడు. కొమ్మదీసి జీవితం సమర్పణ చేస్తారు. పెళ్లి పెడగులు లేకుండా వెనకొస్తారు, లైఫ్ అంకితం చేసేస్తారు. కొనుక్కుంటాడు. 10 మంది పనికొచ్చేటి పని చేస్తారు. ఏ ఫీల్డ్లోనే కదా సార్, ఇది ఇట్ ఇన్ ఫిలాసఫీ, యోగా, స్పిరిచువలిజం, మెడిసిన్, దేంట్లోనైనా సరే హెడ్ ఆఫ్ హ్యుమానిటీ కోసం కొంత కనుక్కుని చచ్చిపోయేటటువంటి వాళ్ళు కూడా ఎక్వైరీస్ నుంచి కొడతారు. అంచేత వాళ్ళు ఏం తీసుకెళ్ళి అడవులో తీసుకెళ్ళి ఫ్యామిలీకి ఎందుకు పైకి రావడం పట్టదు వాడికి. ఇప్పుడు ఏజ్ వెళ్తూ ఉన్నది కాబట్టి ట్రెమెండస్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ రెవల్యూషన్స్ రాబోతూ ఉన్నాయి మొత్తం వ్యాప్తం మీద. ఎక్వైరీస్ రాబోయేటటువంటి 2000 సంవత్సరంలో బౌండరీస్ పోతాయి. ఎక్వైరీస్ అనేటువంటి దానికి వరుణుడు అనేటటువంటి ఆయన దీనికి అధిపతి. ఈ వరుణుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడు, ఆవరణలు లేకుండా చేస్తాడు. నా క్యాస్ట్ అని గిరిగీసుకున్న వాళ్ళు, నా రాష్ట్రం అని గిరిగీసుకున్నటువంటి వాళ్ళు, నా దేశం అని గిరిగీసుకునేటటువంటి వాళ్ళు రోజు రోజుకి తగ్గడం మొదలుపెడతారు. చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడెప్పుడే మనకి జరుగుతూ ఉన్నాయి. యూరోప్ లోంచి వచ్చి మన ఇళ్లలో ఉండి భోజనం చేసి మనం చెప్పినటువంటివి మన కాడు కూడా బట్టి నేర్చుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ మన ఇంటికే వస్తుంటారు. చాలా మంది నేర్చుకుని వెళ్తూ ఉంటారు. అంటే భారతదేశం ఇంతకు పూర్వం నమడెక్స్ ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు, జంతు మానవులు అన్నట్టుగా ఉండేటటువంటి యూరోప్ ఇప్పుడు అట్టర్ లైట్ కోసం మన భారతదేశం కోసం వాళ్ళు చెప్తారు కూడా. నేను యూరోప్ వెళ్ళినప్పుడల్లా దిస్ డికేడ్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ డికేడ్ ఆఫ్ లైట్ ఫ్రమ్ ఇండియా అండ్ వి సెర్చ్ లైట్ ఫ్రమ్ ఇండియా. ఎందుకంటే లైట్ మన దగ్గరే ఉంది. సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తాడు. మనకి ఇచ్చినటువంటిది వేదము సంప్రదాయంలో ఉండేటటువంటి డెప్త్. ఆ వేదవ జాతులన్నీ కూడా 2000 ఏళ్ల క్రితం 3000 ఏళ్ల క్రితం వచ్చే జాతులు. ఇక్కడ లక్షల సంవత్సరాలు బట్టి ఋషులు ధారపోస్తున్నటువంటి వేదములు, వాటి సంబంధించిన రహస్యంలో మన దగ్గర ఉంటాయి. మనకి ఓపిక ఉండదు. కొన్ని ఉపనిషత్తు అంటే అవేంటండి అనేటటువంటి స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనం వాటిలో ఉంటే సమస్తమైనటువంటి ఉంటాయి. ఇవి నేర్చుకుని వాళ్ళు బాగుపడదామని అనుకుంటున్నారు. మన కోసం లైట్ కోసం వెళ్తున్నారు. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారు, స్కాలర్షిప్ కోసం అక్కడ ముష్టి వాళ్ళు వెళ్ళి మన వాళ్ళు ఇండియన్ వెళ్తుంటే ముష్టివాడు అనుకుంటారు. అందుకని డబ్బులు నాకు ఇస్తావా, ఏది కొంచెం బాగా ఉంటే అదేంటిది బైనాక్యులర్స్ నాకు ఇస్తావా, నాకు ఒక మంచి కెమెరా తెచ్చి పెడతావా అన్నాడు. గడ్డ రేజర్ బేళ్ళు అడుగుతాను వెళ్ళినప్పుడు, మెషాలు తెచ్చి పెట్టాను. ఇప్పుడు అంతకన్నా మంచివి దొరుకుతాయి అంటే వాడి చీప్నెస్ తెలుస్తుంది అనమాట. అయినా తెచ్చి నేను ఇస్తూ ఉంటాను అనుకోండి. వాడు అడిగిన వాడికి వాడు క్షవరం కావాలంటే క్షవరం చేయాలి. చాలా అడుగుతుంటారు, చాలా చీపుగా అడుగుతూ ఉంటారు. ఇంచేత భారతదేశం తెల్లవాళ్ళ చేత రూల్ చేయబడిపోయి దాని తొత్తుల్లో బతకడం అనేటటువంటి ఓల్డ్ జనరేషన్ అలవాటు అయిపోయి దానే మార్గంలో వెళ్లేవాడు ఉంటారు. తెల్లవాళ్ళు మన కాళ్ళదన్నం పట్టాలి తప్ప మనం అడితే నేర్చుకోవాల్సింది నేను లేదు సార్ అన్నాడు. ఐమ్ సారీ, ఏ దేశం నేను వెళ్ళినా సరే మనం లొంగవలసినటువంటి ఇంతవరకు ఏం లేకపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేయం, మన దగ్గర నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి ధైర్యంగా రూము విరుచుకుని వెళ్ళి చెప్తాం. మనం మన దగ్గర అంత ఉంది. నాది ఎంఆర్ఆర్ రావు దగ్గర కాదు, భారతదేశంలో అంత ఉంది.
సో బ్యారియర్ పోతాయి. అంటే ఎక్కువ సంప్రదాయం ఉండి అందరినీ అభిమానించి అందరినీ ఈక్వల్ గా చూడగలిగేటటువంటి జాతి భారత జాతి ఒకటి. భారతదేశంలో ఎప్పుడూ కూడా రిలీజియన్ అనేటటువంటిది లేదు. ఎవరైనా అంటే మాత్రం ఒప్పుకోకుండా. వీఆర్ నాట్ మొహమ్మడం రిలీజియం, క్రిస్టియానిటీ రిలీజియన్ ఒప్పుకుందాం మనం. ఇంకా బుద్ధిస్ట్ రిలీజియన్ కింద చెప్పండి. కానీ భారతీయ సనాతన సంప్రదాయం ఉంటుంది మన దగ్గర. వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకోగలం మనం. అంత విశాలమైనటువంటిది భారతీయ సంస్కృతి. మన దగ్గర సనాతన ధర్మం అనేటటువంటిది ఉంటుందే తప్ప మన దగ్గర ఒక రిలీజన్ కాదు. మన రిలీజన్ మాత్రం కాదు. చేత ఒప్పుకోకండి. బ్రిటిష్ వాడు మనకి అలా డ్యామ్ చేసి పెట్టాడు మనకి. అప్పుడు దేశంలో కాలంలో అనేటువంటి బౌండరీస్ రోజు రోజు పోవడం అవుతుందంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ యూరోప్ లో జరుగుతున్నది. ఇప్పుడు ఎక్వైరీస్ బాగా పనిచేస్తున్నటువంటిది. యూరోప్ మొత్తంలో కూడా ఒకటే కరెన్సీ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ యూరో అనే పేరుతో పిలుస్తున్నంత పూర్వం ఏ కంట్రీగా కంట్రీ వీసా, ఏ కంట్రీగా కంట్రీ మనీ ఉండేది. అంతా కలిపి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అనే కమ్యూనిటీ కింద ఏర్పడి ఇప్పుడు వాళ్ళు ఒక దేశానికి వీసా తీసుకుంటే పూర్వం వెళ్ళేటప్పుడు ప్రతి దేశానికి వీసా తీసుకోవాల్సింది. ఇప్పుడు అన్ని బౌండరీస్ వాళ్ళు తగ్గొట్టుకుని ఒకరితో ఒకరు కలిసిపోయి ఒక వీసా తీసుకుంటే ఆ కొన్ని కంట్రీస్ ఏవైతే 12-15 కంట్రీస్ లో మనం వెళ్ళొచ్చు. అన్నింటిలో ఒకటే కరెన్సీ ఉంటుంది. అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ప్రపంచం మొత్తం ఒకటే కరెన్సీ వచ్చేటటువంటి రోజు రాబోతున్నారు. ప్రపంచాల మధ్య ఈ కంట్రీస్ అనే బౌండరీస్ పోయేటటువంటి రోజు వస్తుంది. దానికి ముందు చిన్న చిన్న వాటి కింద పాశ్చాత్యులు భారతీయులు పాశ్చాత్యులు మ్యారేజ్ చేసుకోవటం ఎక్కువ అవుతుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి భారతదేశం. 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఉండేటటువంటి క్యాస్టిక్ ఫీలింగ్ ఇప్పుడు తగ్గుతున్నారు. అంటే ఆ క్యాస్ట్ లోనే పెళ్లి చేసుకోవాలనేది కొంచెం బయటికి రావడం అనేది మొదలుపెడుతున్నారు. పంజాబీస్ చాలా మంది సౌత్ ఇండియన్స్ చాలా మంది పంజాబీస్ చేసుకోవడం చూస్తున్నారు. బెంగాలీస్ చాలా మంది చేసుకుంటారు. జర్మన్స్ లో చాలా మంది బెంగాలీస్ చేసుకుంటారు. ఫ్రాంక్ఫర్ట్ వెళ్తే జర్మన్ ఒక బెంగాలీ ఉండే కప్పులు బోల్డ్ మంది కనిపిస్తారు. దుర్గా పూజలు అవి చేస్తుంటే ఇదేమో వచ్చేవాడు మూడు బెంగాలీ వాడైతే ఇది వచ్చి డాన్స్ గీన్స్ చేసి చదువుతూ ఉంటుంది. బాగా చేస్తారు దుర్గా పూజలు. పాట పాడతారు. జై జయమా జై జయమా అని పాడతారన్నమాట. అంటే మారుతూ ఉన్నారు. ఇంకొంచెం బౌండరీస్ పోతాయి. ఆవరణలు అనేటువంటి వరుణుడు అనేటువంటి ఆయన ఏం చెప్తాడని చెప్పినా ఆవరణలు తగ్గొడతాడు. సో అది రాంగ్ గా కూడా అవ్వచ్చు. దాన్ని రాంగ్ గా అప్లై చేస్తూ అంటే నక్సల్ యాక్టివిటీస్ ఇటువంటివన్నీ కూడా ఆవరణలు దెబ్బడం కోసమే ఇవన్నీ అని అలా ఉండవచ్చు తప్ప సన్మార్గంలో వెళ్ళినప్పుడు హృదయంతో అవతల వాళ్ళ యొక్క రిలీజన్ కానీ అవతల వాళ్ళ యొక్క క్యాస్ట్ ని కానీ రిలీజన్ కానీ రిసీవ్ చేసుకునేటటువంటి బ్రాడ్నెస్ రోజు రోజుకి ప్రపంచమునందు పెరుగుతుంది. యూజువల్ గా వీళ్ళు అటువంటి బ్రాడ్ మైండ్ తో పుడతారు, బ్రాడ్ హార్ట్ తో పుడతారు. ఎక్వైరియన్స్ అంటే కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం. వీళ్ళ ప్రేమ చాలా లోతైనటువంటి, చాలా స్థిరమైనటువంటి, చాలా సున్నితమైనటువంటి. ఒకసారి మీరు ఎవరైనా కానీ ప్రేమించుకుంటే వాళ్ళ మీద ప్రేమ నిశ్చయంగా ఉంటుంది. ఎక్వైరియన్స్ కెనాట్ బి ఫ్లడ్స్. కానీ వాళ్ళ లోపల ఎంత ఉండేటటువంటి అర్థం చేసుకోవడం అనేటటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటి మనకి పరిచయం కాదు. అంత లోతుగా ఉంటారు వీళ్ళు. అంచేత దీని లాంటి సాటర్న్ ఒకప్పుడు ఈ సాటర్న్ నుంచి బ్రేక్ అయి యురేనస్ లోకి వెళ్ళగలిగేటటువంటి స్టేజ్ వస్తున్నది ఎక్వైరియన్స్. దే హావ్ టు రైజ్ టు దట్ ఎక్వేషన్. మా దాని గురించి డీటెయిల్ గా చెప్పుకునేటప్పుడు వాళ్ళు చేయవలసినటువంటి ఏముంటాయో తర్వాత చెప్పుకున్నాం మనం. తర్వాత ఫిబ్రవరి 19 నుంచి మార్చి 21 లోపల పుట్టినటువంటి అదే సూర్యుడు ఎక్కడైతే ఏ భాగాల్లో ఉంటాడో ఆ భాగం టీసీసీ లేక మీనము అనేటటువంటి దీని యొక్క లార్డు పూర్వకాలం నందు జూపిటర్ అయి ఉన్నాడు. ప్రస్తుతం నెప్ట్యూన్ దీని యొక్క లార్డు కింద పెద్దలు చెప్తారు. అలాగే స్కార్పియో యొక్క లార్డు ప్లూటో కింద చెప్తారు. అలాగే వర్గో కింద లార్డు కీరాన్ అనేటువంటి గ్రహం కింద చెప్తారు. ఊరికనే నోట్ చేసి ఉంచుకోండి. ఇవి రెండు చేపలు ఒకదానికి ఎదురుగా ఇలా ఉండేటటువంటి సింబల్. యాక్చువల్ గా దీని సింబల్ దీని కళ్ళు అనుకోండి. ఇంకో చేప
ఇది యాక్చువల్ గా సింబల్. ద బ్యానర్ ఆఫ్ ఇంద్ర అనే పేరుతో వేదములు అందరూ ఒక్కులు కింద చెప్పబడుతుంది. చేప యొక్క కథ అనేక పురాణాల్లో ఉంటుంది. విష్ణుమూర్తి 10 అవతారాలలో ముఖ్యమైనటువంటి అవతారాలు ఒకటి మత్స్య కూర్మో వరాహస్య చెప్పుకోవడం. తర్వాత ఈ కూర్మము, ఈ అవతారములు ఏవైతే ఉంటాయో, దశ అవతారాలు ఏవైతే మనకు ముఖ్యముగా చెప్పబడి ఉంటాయో, ఏకోవింశతి అంటే 21, 72, 134 ఇలాగ ఒక అవతారాల యొక్క సెట్ ఉంటుంది. ముఖ్యమైనటువంటి దశావతారాలు చెప్తారు. ఈ దశావతారాలు మాత్రం ఆల్ అవతారాలు మాత్రం కాదు, అంతకన్నా ఇంపార్టెంట్ అయినటువంటిది 29 అవతారాలు ఒక లిస్ట్ ఉంటుంది. తర్వాత మనం చెప్పుకుంటాం లోపలికి వెళ్ళినప్పుడు. ఈ మీనమునందు ఉండేటటువంటిది లాస్ట్ సైన్ కింద చెప్తారు. ఏదైతే లాస్ట్ అదే మీనింగ్ కూడా అవుతుంది, అంతే కదా. సర్కిల్లో ఈ పాయింట్ ఎండ్ అని అంటే అక్కడ ఆ పాయింట్ బిగినింగ్ కూడా అవుతుంది, అంతే కదా. అంచేత లాస్ట్ సైన్ ది ఆల్ఫా అండ్ ఒమేగా. అంచేత వీళ్ళకి ఏంటంటే జీవితంలో పాస్ట్ ప్రజెంట్ వచ్చి ఒకేసారి ఉంటుంది. ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ అన్ని కలిపి మనసులో ఒకేసారి వస్తాయి. వీళ్ళకి జీవితంలో కూడా అలా ఉంటాయి. వెరీ రిసెప్టివ్ సైన్. చాలా యూజువల్ గా వీళ్ళు సుకుమారులై ఉంటారు. మానసికంగా మొహమాటంతో ఎవరిని ఏం అనలేరు. మొత్తానికి జీవితం బాగానే వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ జాతిగా వెళ్తుంది, కానీ అనేక కష్ట నష్టముల జీవితంలో ఉంటాయి. వీళ్ళకి మత్స్యం అనేటువంటి సింబాలిజం చాలా ప్రత్యేకమైనటువంటి సింబాలిజం. ఈ అంతా మునిగిపోయిన తర్వాత వేదాల్ని మత్స్య రూపుడే ఉద్ధరిస్తాడు. సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు విష్ణుమూర్తి 4 వేదాలని తీసుకొచ్చిస్తాడు. అంచేత పాస్ట్ లోకి వెళ్ళాలంటే పీసెస్ సెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే పాస్ట్ లోకి వెళ్ళవచ్చు. బ్రింగింగ్ పాస్ట్ ఇన్ టు ద ఫ్యూచర్ ఈజ్ పాసిబుల్ బై ద సైన్ పీసెస్. దీనినే ప్రత్యేకముగా అంశముగా ఎవరైనా ఆరాధించేటటువంటి వాడు, శక్తులైనటువంటి వాడు, ఈవిడనే మీనాక్షి అనే పేరుతో పిలుస్తారు. చేప ఏం చేస్తుంది? తన పిల్లల్ని కోళ్ళే దాని మీద కూర్చుని పొగడం ఉండదు, కళ్ళతో పొరుగుతుంది. చేప కళ్ళు ముయించాలి. ఇలా కొట్టే చేపను చూసారు ఎక్కడైనా? కొనుక్కొట్టే చేప ఎక్కడ ఉండదు అన్నాడు. అనిమేషం అంటారు. దేవతలు అనిమేషులు, చేప అనిమేషన్, రెప్పవాల్చడం. మనం కూడా రెప్పవాల్చుకుంటే అలాగ చూస్తే మనం కూడా చేప అయిపోతాం. ధ్యానములలో కొన్ని ధ్యానములలో ప్రత్యేకమైన ధ్యానములు ఇచ్చేటప్పుడు అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టుకున్నప్పుడు యంత్రాన్ని వేసి కళ్ళ నీళ్లు వచ్చేంత వరకు దాన్ని చూడమంటారు. అప్పుడు క్లోజ్ చేయమంటారు, చేసి ధ్యానం చేయమంటారు. ప్రత్యేకమైన ధ్యానాలు ఉంటాయి. పాదుకాంత దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళకి ప్రత్యేక సాధనలు, ఈ సాధనలు ఇస్తారు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ యంత్రాన్ని చూస్తూ అలా చూస్తూ కళ్ళ నీళ్ళు వచ్చేందుకు ధ్యానించమంటే కళ్ళు మూసుకోమంటారు. కళ్ళ నీళ్ళు వచ్చేందుకు. దానివల్ల రాను 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 సూక్ష్మంగా చూడగలిగేటువంటి శక్తి పెరుగుతుంది. ఒక మనిషిని చూడగానే ఎలాంటి వాడై ఉంటాడు, ఇంత పాస్ట్ అండ్ ఫ్యూచర్ అని తెలుస్తుంది. శకునశాస్త్రం పుస్తకం కొంతమంది చదివి ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ. పొద్దున్నే లేచిన తర్వాత ఏం చూసాం గుర్తుండాలి రోజంతా. పొద్దున్న వాచి చూస్తే వాచి, ఏమంటే చీపురు గట్ట చూస్తే చీపురు గట్ట గుర్తుండాలి. మేడు చీపురు గట్ట ఇంకా లేవలేదా అంటారు, అది గుర్తుండాలి. పోదు డేలో మీరు ఎవడు ఏం క్వశ్చన్ అడిగే సరే ఆ చీపురు గట్ట గుర్తొస్తే మీకు ఆ రోజు ఎలా గుర్తుంటుందో తడుతూ ఉంటుంది. అలాగా ప్రత్యేకమైన సాధనలు ఉంటాయి. ఈ పంచేంద్రియములకు సంబంధించినటువంటి 5 సాధనలు ఉన్నాయి. ఎప్పుడైనా ఈ పంచశుద్ధులకి సంబంధించిన సాధనలు ఎప్పుడైనా మనం చెప్పుకున్నాం. లోపల పంచభూతాల గురించి వాటి గురించి చెప్పుకున్నప్పుడు లోపల మనం ఒకసారి చెప్పుకుందాం. ఒక్క దానికి ఇంప్రూవ్మెంట్, సెన్సెస్ ఇంప్రూవ్ అవ్వడానికి ప్రత్యేకమైన సాధనలు ఇచ్చారు. కళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి, వినికిడి ఇంప్రూవ్ అవ్వడానికి. అంటే ఇవన్నీ పైథాగరస్ అనేటువంటి ఆయన తన శిష్యులకి ఇచ్చినటువంటి ఒక బొమ్మ నుంచి దాన్ని చూడమంటారు. చూసిన తర్వాత కళ్ళు మూసుకుని అవన్నీ డీటెయిల్స్ రాయాలి. ఇలా రకరకాలైనటువంటి ఉంటాయి, టెస్టులు ఉంటాయి మనకి. వీధి జంక్షన్ లోకి వెళ్ళి అలాగా 5 నిమిషాల నుండి వచ్చేసిన తర్వాత అక్కడ ఏం చూడగలిగావు చూడు. అంటే హౌ ఎవర్ యు ఆర్ యువర్ ఎన్విరాన్మెంట్.
Either we live in the past or in the future. We never live in the present. Very rarely live. జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి ఒకసారి. వాళ్ళు పొద్దు నుంచి ఇంతవరకు కానీ ఒకసారి రాత్రి కూడా ఆలోచించుకుంటే పాస్ట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఎక్కువే ఉంటాం. వాడు ఇచ్చేసాడు మన ఇచ్చేసాడు అని ఇలా పిక్కుంటుంటారు అనమాట. వాడు ఇలా అనేసాడు ఇలా అనేసి దీని అర్థం ఏంటో ఇక అర్థం ఉండదు, ఏదో అని ఉంటాడు. ఇలా అనేసాడు ఏదో దానికి అర్థమైన ఉంటుందేమో, కొంచెం ఎందుకని ఆలోచిస్తే మంచిది దీని సంగతి, ఇలా దాన్ని పిక్కుంటుంటాడు అన్నమాట. లేకపోతే రేపొద్దున పొడి చేద్దాం, మనం ఆ చేసేద్దాం ఇది చేసేద్దాం అని రేపొద్దున గురించి ఆలోచించేస్తాం. సో ఆల్వేస్ యూ మిస్ యువర్ ప్రెజెంట్. వేదమన్నది ఏం చెప్తారు, యూ మస్ట్ నో హౌ టు చీట్ యువర్ టైం అన్నాడు. ఆ రెండింటికి మధ్యన జంక్షన్ అనేటటువంటిది కానీ ఇవ్వాలంటే మీనాక్షి దేవత ఇవ్వాలి, పీసీసీ ఇవ్వాలి. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండేటటువంటి పాదుకాంత దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు తమ కళతో అవతల వాళ్ళని ఇనిషియేట్ చేసేస్తారు. వాక్కు ద్వారా గురువు వాక్కుని కళని యూజ్ చేస్తాడు ఎక్కువగా ఇనిషియేట్ చేయడానికి. కొంతమంది ఇలా చూసి ఇనిషియేట్ చేస్తారు, మాట్లాడక్కర్లేదు. దక్షిణామూర్తి తత్వం ఉండేటటువంటి వాళ్ళు మాట్లాడతారు. ఒకసారి దక్షిణామూర్తి బాగా సీరియస్ అయిన ఉపాసన ఒకసారి తీసుకొచ్చిన తర్వాత ఏదో ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత స్వామీజీ మాట్లాడే మైకిచ్చారు. నేను దక్షిణామూర్తి ఉపాసన చేసుకున్నాను, ఏం మాట్లాడేది లేదు, మౌనంగా అందరూ కొంతసేపు కూర్చుంటే అందులో చూడండి దక్షిణామూర్తి చెప్పి టపన పెట్టారు. మౌనంగా కూర్చోబడి ఉన్న ప్రయత్నించారు. యువర్ మైండ్ విల్ బి క్రామ్డ్ ఐదర్ విత్ ద పాస్ట్ ఆర్ ద ఫ్యూచర్. మైండ్ కామ్గా ఉండేటప్పుడు మాత్రం, మౌనంగా ఉండేటప్పుడు పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి వెళ్ళిపోతుంది, ప్రెసెంట్ గురించి కనిపిస్తుంది. ఎంతవరకు ప్రెసెంట్ లో నువ్వు ఉండగలుగుతున్నావో అంత హ్యాపీ మ్యాన్ కదా. ఈజ్ హ్యాపీ ఉమెన్. పాస్ట్ ఏం చేయలేవు, ఫ్యూచర్ నువ్వు అనుకున్నది ఎప్పుడు అవుతుంది. మనం అనుకున్నవన్నీ ఫ్యూచర్లో అయిపోయిన ఎవరైనా లేచి నిలబడండి సార్, అందరూ శిష్యులే మీ దగ్గరికి వచ్చేసి ఇంకెన్ని మానేస్తాం, మేము కావాల్సినవని అనుకుంటూ ఉంటాం. మనం అనుకున్నవి చాలా వరకు అవ్వవు. వీళ్ళకి పాస్ట్ అయిపోయిన దాని గురించి మీరు ఎంత ఆలోచించినా ఏం చేసేది ఏం లేదు, అయిపోయింది. సో కామన్ సెన్స్ ఉంటే ఏం చేయాలి, ప్రెసెంట్లో లీవ్ చేయాలి. పీసీస్ వాళ్ళకి ఆ పాట నరపడుతుంది. ఎందుకంటే ఆల్వేస్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ కమ్ అండ్ మీట్ ఎట్ ఎ టైం ఇన్ ద ప్రెసెంట్. కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు అన్నమాట. మంచి గురువు గారిని దొరికి దీక్ష కానీ తీసుకుని ఇలా కానీ చేయగలిగితే పీసీస్ వాళ్ళు దే స్టార్ట్ లివింగ్ మహాత్ములు అయిపోతారు.